सर्वविघ्नोपशान्तये वागीसाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्यास्युस्तं नमामि गजाननम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रीगुरुभ्यो नमः। सभाये नमः। ప్రాచీన రాజవంశాల్లో సూర్యవంశమని ఇలా చేశారు బాబు. సూర్యవంశమని చంద్రవంశమని రెండు ప్రధానమైనటువంటి వంశాలు ఉన్నాయి. ఆ చంద్రవంశంలో ఒక ప్రముఖమైనటువంటి ప్రాచీన పరిపాలకుడు రాజుగారు యయాతి మహారాజు గారు. ఆ యయాతికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య దేవయాని, శుక్రాచార్యుల వారి కుమార్తె. రెండవ భార్య అయినటువంటి శర్మిష్ఠ వృషభముడు అని రాక్షసరాజు గారు అమ్మాయి. ఆయనకు వారి యందు ఆ ఇద్దరు భార్యల యందు 5 సంతానం కలిగారు. పెద్దవాడు యదువు, తుర్వసుడు. ఈ ఇద్దరు దేవయాని యొక్క కుమార్తెలు. రెండవ భార్య అయినటువంటి శర్మిష్ఠ యందు గృహ్యువు, అనువు, మూడవ వాడు పూర్ణుడు. ఈ 3 కుమారులు కలిగారు. యయాతికి శుక్రాచార్యుల వారి వల్ల శాపం వచ్చింది. దేవయాని తండ్రి అయినటువంటి శుక్రాచార్యుడు వివాహ సమయంలో చెప్పాడు, అప్పటికే దాసి రాజుగారి అమ్మాయి అయినటువంటి వృషభము మహారాజు గారి అమ్మాయి అయినటువంటి శర్మిష్ఠ దేవయానికి దాసి అయింది. దేవయాని పట్టుదల వల్ల నీవు శర్మిష్ఠతో మాట్లాడవచ్చు, స్నేహం చేయవచ్చు, కానీ వివాహం మాత్రం చేసుకోవడానికి వీలు లేదు అని నియమం పెట్టాడు శుక్రాచార్యులు వారు. శర్మిష్ఠ కోరితే కాదలేకపోయాడు. ఆమె ఎంత సంతానాన్ని పొందాడు. ఈ విషయం తెలిసిన దేవయాని తండ్రికి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేస్తే వెంటనే శపించాడు, మృతుడు అయిపోదని. నాకు ఇంకా కోరికలు తీరలేదు, మీరేమో మృతుడవమన్నారు అన్నారు. సరే అయితే నీకు ఒక వెసులుబాటు ఇస్తాను. నీ కుమారుల్లో ఎవరైనా సరే నీ యొక్క వృద్ధాప్యాన్ని తీసుకున్నట్లయితే వారి యొక్క యవ్వనాన్ని నీకు ఇచ్చి నీ యొక్క వృద్ధాప్యాన్ని ఎవరైనా కనుక స్వీకరించినట్లయితే నీకు మళ్ళీ యవ్వనం వస్తుంది, నువ్వు సుఖాలు అనుభవించవచ్చు. వారికే నీ తదుపరి రాజ్యార్హత కలుగుతుందని కూడా చెప్పారు. పెద్ద కుమారుడైనటువంటి యదువుని అడిగారు, ఆయన నా వృద్ధాప్యాన్ని తీసుకొని యవ్వనాన్ని అని. నాన్నగారు, ఎవరైనా సంపదలు తీసుకుంటారు, రాజ్యాన్ని తీసుకుంటారు, కానీ కోరి వృద్ధాప్యాన్ని కష్టాన్ని ఎవరు తీసుకుంటారు? నాకు వద్దు అన్నాడు. నీ వంశం వాళ్ళెవరికి కూడా రాజ్యార్హత ఉండదు, మీరు రాజులు కాలేదు అన్నారు. శపించారు తండ్రి అయినటువంటి యయాతి, కుమారుడైనటువంటి యదువుని. అలాగే మరి ఒక కుమారుడు కూడా అంగీకరించకపోతే రెండవ కుమారుడు, నీ యొక్క వంశస్థులంతా కూడా చేపల పట్టులో జీవించేటటువంటి వాళ్ళు ఉంటారు దీవులలో, ఆ దీవులకు రాజులు ఉంటారు అన్నాడు. ఇంకొక కుమారుడిని, నీ వంశీకులంతా కూడా అర్ధాయుషుకులు అవుతారు, చిన్న వయస్సులోనే మరణిస్తారన్నాడు. ఇంకొక కుమారుడిని 4వ వాడిని దొంగలుగా తయారవుతారు నీ కుమారులు. ఆ ఉన్నటువంటి చేతులు, లంబాడీలు మొదలైనటువంటి ఆటవీరాలు వాళ్ళకి రాజులు అవుతారు అన్నాడు. ఆఖరి కుమారుడైనటువంటి పూర్వుడు తన వృద్ధాప్యాన్ని ఇచ్చాడు. 1000 సంవత్సరాలు ఆయన వయస్సులో యవ్వనంతో ఆనందాన్ని పొంది తిరిగి
తన వృద్ధాప్యాన్ని పూర్వకిచ్చి రాజ్యాన్ని అభివృద్ధి చేశాడు, పట్టాభిషిక్తుని చేశాడు. ఆ పూర్వం యొక్క వంశమే పూర్వ వంశం అన్నారు. ఆ పూర్వ వంశంలో వాళ్ళే ధర్మరాజు, కౌరవులు, పాండవులు వీరంతా కూడా ఆ వంశీకులే. ఈ పెద్ద కుమారుడైన యయాతికి వచ్చినటువంటి శాపం ఏంటంటే అతని వంశీకులు అయినటువంటి ఎదు వంశీకులంతా యాదవులు, మహాధర్మజ్ఞానులు వాళ్ళెవరికీ కూడా రాజ్యార్హత లేదు. ఆ వంశంలో వాడే సురసేనుడు. సురసేన మహారాజు అంటాం కానీ సురసేనుడు. ఈ సురసేనుడికి సంబంధించి ఇంకొక వృత్తాంతం కూడా ఉంది. ఈయనకి మేనత్త కొడుకున్నాడు కుంతిభోజుడు. కుంతిభోజుడు అనేటటువంటి మేనత్త కుమారుడితో ఒక మాట అన్నాడట, మన ఇద్దరిలో ఎవరికి ముందు అమ్మాయి కలిగినా ఎవరికి సంతానం కలిగినా వారు రెండో వారికి ఇవ్వాలి అని ఒక నియమం పెట్టుకున్నారట వాళ్ళు. ఆ విధంగానే సురసేన మహారాజు గారికి ప్రోధ అనే ఒక అమ్మాయి కలిగింది. ఆ అమ్మాయిని కుంతిభోజుడికి పెంచుకుందికి ఇచ్చాడు. ఆ కుంతిభోజుడు పెంచడం వల్ల ఆ అమ్మాయికి కుంతి అని పేరు వచ్చింది. ఆ కుంతి యొక్క కుమారులే పాండవులలో ఉన్నటువంటి ధర్మజ, భీమ, అర్జునులు, నకులు, సహదేవులు, మాద్రి కుమారులు. ఈ కుంతి తర్వాత కలిగిన వాడు వసుదేవుడు. ఆ వసుదేవుడికి ఆనకదుంతుడి అని ఒక పేరున్నది. అతను పుట్టినప్పుడు దేవతా దుందుపులన్నీ కూడా మృగాయట, దేవతల దుందుపులు వాయించారట. అందుచేత ఆయనకి ఆనకదుందుడి అని పేరు వచ్చింది. ఆ వసుదేవుడికి ఇంకా 4 చెల్లెళ్ళు ఉన్నారు. మొత్తం 5 కుమార్తెలు, 10 మంది కుమారులు సురసేన మహారాజు గారికి. అదేవిధంగా వీళ్ళంతా యదు వంశంలో వృష్ణి అనేటటువంటి వంశానికి చెందిన వాళ్ళు. అదేవిధంగా భోజా వంశీకులు ఉన్నారు. భోజా వంశీకుల్లో ఉగ్రసేనుడైన ఒక మహారాజు గారు, ఆయనకి రాజ్యాధికారం ఉన్నది. రాజ్యాన్ని సింహాసనం మీద కూర్చున్నవాడు ఉగ్రసేనుడు. ఆయన తమ్ముడు దేవక మహారాజు గారు, దేవకుడు. దేవకుడి కుమార్తె దేవకి. ఉగ్రసేనుడి యొక్క కుమారుడు కంసుడు. వసుదేవుడేమో సురసేన మహారాజు గారి అబ్బాయి. ఈ దేవకని వసుదేవుడికి ఇచ్చి వివాహం చేశారు. చాలా ఘనంగా వివాహం జరిపించారు దేవక మహారాజు గారు. కంసుడు చాలా సంతోషించాడు. చెల్లెలంటే చాలా ఇష్టం అతనికి. ఒక రథం నిండా ఈ యాదవులలో ఉన్నటువంటి వంశాలు చూసినట్లయితే ఎరువు చెప్పుకున్నాం. అందులోనే వృష్ణి అనేటటువంటి ఒక తెగ ఉన్నది. ఎరు, వృష్ణి, అంధక, భోజ, కుకుల, దశారహ మొదలైనటువంటి విభిన్న తెగలు ఉన్నాయి. కృతవర్మ భోజావంశీకుడు, అక్రూరుడు భోజావంశీకుడు, వాళ్ళు సంఖ్యలో ఎక్కువగా ఉండేవారు. అలాగే సత్రాజిత్తు మహారాజు. వృష్ణి వంశీకుల్లో మాత్రం కృష్ణుడు, తమ్ముడు పెదతండ్రి కుమారుడు సాత్యకి, సంప్రదాయమైనటువంటి బలరాముడు, వీళ్ళంతా వృష్ణి తెగకి చెందిన వాళ్ళు. వాళ్ళల్లో వాళ్ళకి కొంచెం స్పర్ధలు ఉండేవి. అయితే కృష్ణుడు వారందరినీ కూడా అదుపులో పెట్టాడు. చాలా కాలం పెట్టాడు. ఆయన వృద్ధుడయ్యేదాకా. ఆయనకు 125 సంవత్సరాల వయస్సు వచ్చింది. ఇంకా వాళ్ళలో వాళ్ళ కలతలు పెరిగిపోయాయి, సంసారాలు పెరిగిపోయాయి, పిల్లలు పెరిగిపోయారు. కామతంపరగా యాదవులంతా పెరిగిపోయి కలతలు వచ్చి అదే మొసల పర్వానికి దారి తీసింది. నడిబొడ్డున, సముద్ర బొడ్డున ఆ రోకలి వల్ల పుట్టినటువంటి తొంగకర్రల చేత కొట్టుకుని అంతా మరణించారు. యాదవ వంశం నాశనం అయిపోయింది. యదు వంశం ఎందుకు నాశనం అయిందంటే శ్రీ మహావిష్ణువు తాను కృష్ణుడిగా అవతారం ధరించినప్పుడు దేవతలందరినీ కూడా యాదవులుగా పుట్టించి తీసుకొచ్చాడు. శ్రీకృష్ణుడితో పాటే వచ్చారు. శ్రీకృష్ణుడితో పాటే వాళ్ళు వెళ్ళిపోయారు. ఆయన అవతార పరిసమాప్తి అయినప్పుడు వాళ్ళు కూడా సామూహికంగా ఒకేసారి నాగా సంభవించింది. ఇంకొక విషయం ఏంటంటే వీరిలో కొద్దిమంది మాత్రమే యుద్ధాల్లో పాల్గొన్నారు. మహాభారత యుద్ధంలో సాత్యకి పాల్గొన్నాడు. వసుదేవుడి యొక్క తమ్ముడు శిని. ఆ శిని యొక్క కుమారుడు సాత్యకి. అతను అర్జునుడి యొక్క శిష్యుడు, అర్జునుడికి మిత్రుడు కూడా. అందుచేత అతను పాల్గొన్నాడు. కృతవర్మ దుర్యోధనుడికి మిత్రుడు. అందుచేత దుర్యోధనుడి పక్షంలో పాల్గొన్నాడు. వీళ్ళిద్దరూ మిగిలారు. భారత యుద్ధం పూర్తి అయ్యాక మిగిలింది పాండవుల పక్షంలో 7.
పాండవులు 5, కృష్ణుడు 6, 7వ వాడు సాత్యకి. కౌరవ పక్షంలో 3 మిగిలారు. కృతవర్మ, ఈ యాదవ వంశ ప్రముఖుడైనటువంటి కృతవర్మ ఒక ఆయన, కృపాచార్యుడు ఒక ఆయన, కృతవర్మ ఒక ఆయన, కృపాచార్యుడు ఒక ఆయన, 3వ వాడు అశ్వత్థామ. ఈ 7, అక్కడ 7, ఇక్కడ 3, ఇంకొక ఆయన మిగిలాడు. అతడు ధృతరాష్ట్ర మహారాజుకి వైశ్య స్త్రీ ఎందు జన్మించినటువంటి యుయుస్సువు అనేటటువంటి వాడు మిగిలాడు. అతను ఎందుకు మిగిలాడంటే అతడు కౌరవులు 100 మందిలోకి రాడతను. గాంధారీదేవి గర్భిణీ అయి ఉండగా ధృతరాష్ట్ర మహారాజు పరిచర్యలు చేయడానికి ఒక వైశ్యవనితను ఎట్టే పెట్టారు సేవ చేయడానికి. ఆవిడికి జన్మించినటువంటి వాడు ఆ యుయుస్సువు. ధర్మరాజు యుద్ధానికి కొంచెం ముందుగా ఒక ప్రకటన చేశాడు. ఉభయ సైన్యాల మధ్యలోనూ నిలబడి ఎవరైనా సరే కౌరవ పక్షం నుంచి నా వైపుకు వచ్చినట్లయితే వారిని నా సోదరులతో సమానంగా భావిస్తాను, గౌరవిస్తానన్నాడు. ఈ యుయుస్సుడు తన సైన్యాన్నంతా తీసుకుని వచ్చాడు. అతను కూడా మిగిలాడు చివరికి. ఇవి యాదవుల్లో ఉన్నటువంటి కొన్ని తెగలు. అందులో భోజావంశపు వాడు ఉగ్రసేన మహారాజు, ఆయన కుమారుడు కంసుడు కాలనేమి అనేటటువంటి రాక్షసుడి యొక్క అంశతోటి జన్మించిన వాడు. దేవకి యొక్క వివాహ సమయంలో ధనంతో నిండినటువంటి 1800 రథాలు ఇచ్చాట దేవకుడు. బంగారు హారాలతోటి అలంకరించినటువంటి 400 ఏనుగులు ఇచ్చాడట. అదనంగా 10,000 గుర్రాలు ఇచ్చాడట. విలాసవంతులైనటువంటి 200 మంది దాసీజనాలను ఇచ్చారట. కొత్త దంపతులైనటువంటి దేవకి వసుదేవుడు రథంలో బయలుదేరి వస్తూ ఉన్నారు. ఆ రథాన్ని నడుపుతున్నటువంటి, సారథ్యం చేస్తున్నటువంటి వాడు కంసుడే. చాలా సంతోషంగా తీసుకొస్తున్నాడు. సంతృప్తురాలైనటువంటి చెల్లుల యొక్క దేవకీదేవి యొక్క మెప్పు కోసం కంసుడు ఆవిడని రథంలో కూర్చోబెట్టి తీసుకువస్తూ ఉంటే ఒక్కసారిగా ఆకాశం నుంచి మాట వినపడింది. ఆకాశవాణి అన్నారు దానిని. తుష్టయగు భగిని మెచ్చగా ఇష్టుడవై రథము గడిపెదు ఎరుగవు మీదం శిష్టయగు ఈతలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించుదుమీ. చెల్లెలు సంతోషిస్తుంది కదా అని చెప్పి రథాన్ని నడుపుతున్నావు. ఈ చెల్లెలి గర్భంలో జన్మించేటటువంటి అష్టమ గర్భంలో జన్మించేటటువంటి వాని వల్ల నీకు మరణం ఉన్నది, నిన్ను సంహరిస్తాడు సుమా అన్నాడు అశరీరవాణి. వెంటనే కౌసుడు ఉగ్రుడయ్యాడు. తామస గుణం ఎక్కువ అతనికి. ఉగ్రుడయ్యాడు. రథం నుంచి దిగాడు కిందకి. చెల్లెల్ని జుట్టు పట్టుకుని ఈడ్చాడు. వరలో నుంచి కత్తి తీశాడు. చంపడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఒక్కసారిగా ఆలోచించిన వాడై వసుదేవుడు, కంస, రాజేంద్ర, ఏమిటయ్యా ఇవి? చిన్నదానిని చెల్లెల్ని ఈ విధంగా చేస్తావా నువ్వు? అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటో మన్నన సేయుటో మధుర మంజుల భాషలనాదరించుటో మిన్నుల మ్రోతలే నిజము మేలని చంపకుమన్నా మాని రావన్నా సహింపుమన్నా తగదన్నా వధింపకుమన్నా వేడెదన్. 5-6 సార్లు అన్నా అన్నా అన్నాడు వసుదేవుడు. కాస్త మనస్సు కలుగుతుందేమో కౌసుడికని. ఈవిడి చెల్లెలయ్యా, చీరలు ఇవ్వాలి, మాడలు ఇవ్వాలి, బహుమతులు ఇవ్వాలి, ఆడపడుచు ఈవిడ, మంచి మాటలతో ఆదరించాలి. ఏదో కాసిన గాలి మాటలు విని, ఏదో గాలిలో వినిపించిన మాటలు అవే నిజమనుకుని ఈ అమాయకురాల్ని చంపుతావా? వద్దయ్యా. చెలియల్ కన్య ముగ్ధరాలు అబల నీ సేమంబు చింతించు నిర్మలమైనటువంటి మనస్సు కలిగినది చెల్లెలు, ఆడపడుచు. అబల నీ క్షేమాన్నే కోరుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా. అటువంటి ఈవిడిని దీని బయలాడు మాటలకునై మర్యాద పోదు. అట్టి సత్కుల జాతుండవు పుణ్యమూర్తివి
అకటా కోపంబు పాపంబు నెచ్చలిని ఓహో తెగబ్రేయ పాడియగునే చింతింపు భోజేశ్వరా. ఏ పాపము ఎరుగనటువంటిదయ్యా ఈవిడ. ఇటువంటి ఈవిడ ఆ చోట వినేటటువంటి మాటలను పట్టుకుని అవే నిజం అనుకుని చంపడం మర్యాద కాదు, న్యాయమా? కోపం మహాపాపమైన సుమా. పవిత్రమైనటువంటి భోజవంశంలో జన్మించావు నువ్వు, పుణ్యమూర్తివి, భోజవంశీయులందరికీ కూడా నాయకుడివి. ఇటువంటి నీవు ప్రియమైనటువంటి సోదరుని ఈ విధంగా సంహరించడం మర్యాద? నీ ప్రతిష్టకు భంగకరం కాదా అని చెప్పి కొన్ని వేదాంతానికి సంబంధించిన విషయాలు చెప్పాడు. జన్మమెత్తినటువంటి ప్రతి వారికి కూడా శరీరంతో పాటే మృత్యువు కూడా వెంటనే ఉంటుందని, మృత్యువు కూడా మనం పుట్టినప్పుడే పుట్టి ఉంటుంది. ఈరోజు లేకపోతే రేపో లేకపోతే 100 ఏళ్ల తర్వాత అయినా సరే మృత్యువు తప్పదయ్యా కంస. మరణించడం అంటే శరీరం ఈ పంచమహాభూతాలలో కలిసిపోవడమే. ఉన్నటువంటి ఈ దేహాన్ని విడిచిపెట్టి ఆత్మ పంచభూతాలలో కలిసిపోవడమే. ఒక దేహాన్ని విడిచిపెట్టి జీవుడు తన యొక్క కర్మను అనుసరించి మరి యొక్క దేహాన్ని ఏర్పాటు చేసుకుంటాడు, అందులో ప్రవేశిస్తాడయ్యా. మనకు మెలకుగా ఉన్నప్పుడు మనం చూసినవి, విన్నవి, ఆలోచించినవి అయిన పనులు మనకు చక్కగా కలలో కనపడుతూ ఉంటాయి. అలాగే శరీరం విడిచిపెట్టగానే కర్మలన్నీ కూడా, కర్మవాసనలన్నీ కూడా ఆ జీవుడి వెంట వస్తూ ఉంటాయ్యా. జలఘటాదులందు చంద్ర సూర్యాదులు కనబడుచు గాలి కదలు భంగి ఆత్మకర్మ నిర్మితంగంబులను ప్రాణి కదలుచుండు రాగ కలితుడగుచు. చంద్రబింబం, సూర్యబింబం మొదలైనటువంటివి గిన్నెలలోను, చెంబులలోను, కుండలలోను అక్కడ ఉన్నటువంటి నీటిలో ప్రతిఫలిస్తూ ఉంటాయి, గాలి కదులుతూ ఉంటాయి. అలాగే ప్రాణి కూడా తన కర్మచేత నిర్మించుకున్నటువంటి ఈ శరీరాలలో ఆసక్తి చెంది సంచరిస్తూ ఉంటాడు. తన పూర్వకర్మలను అనుసరించి మనస్సు అనేక వికారాలు చెందుతూ ఇంద్రియాలనేటువంటి మార్గాల వెంట వేగంగా చెరుస్తూ ఉంటుంది. ఎన్ని శరీరాలు ధరించినా కూడా తన కర్మలు మాత్రం ఎక్కడికి పోవన్నాడు. మంచి కానీ చెడు కానీ ఎవరికైనా సరే తాను చేసుకున్నటువంటి కర్మల ఫలితంగానే వస్తుంది. బ్రహ్మంత వాడికైనా కూడా ఆయన కర్మ ఆయనకి కారణమవుతుంది, ఆయన అనుభవానికి కారణమవుతుంది. కర్మను అనుసరించి ప్రవర్తిస్తూ ఇతరులలో లోపాలను వెతకడం ఎందుకయ్యా అని ఈ విధంగా చెప్పి చూశాడు. అయినా సరే కంసుడు వినలేదు, తన యొక్క మొండి పట్టుదలను విడిచిపెట్టలేదు. దేవకిని వధించడానికే ఉద్యుక్తుడయ్యాడు. అప్పుడు వసుదేవుడు ఆలోచించాడు, ఇప్పుడు ఈవిడ్ని ఏదో ఒక విధంగా మనం రక్షించుకోవాలి. రక్షించుకోకపోయినట్లయితే ఈవిడ మిగలదు. తర్వాత కాలాన్ని బట్టి ఎలా జరుగుతుందో ఎవరికి తెలుసు. ఇతడు మరణించే సమయమే ఆసన్నమైనట్లయితే ఈమె కలిగేటటువంటి కుమారుడు వల్లే అతనికి మరణం ఉన్నట్లయితే తప్పనిసరిగా అదే జరుగుతుంది కదా, బ్రహ్మరాత ఎవరూ తప్పించలేరు కదా అని చెప్పి, బావా ఒక పని చేయవయ్యా, ఈ అమ్మాయికి పుట్టినటువంటి 8వ సంతానం వల్ల కదా నీకు మరణమని చెప్పి అశరీరవాణి చెప్పింది. కాబట్టి ఈవిడికి జన్మించేటటువంటి కుమారులందరినీ కూడా నీకు అప్పచెప్పేస్తాను, ఈవిడిని ప్రస్తుతానికి విడిచిపెట్టు అన్నాడు. భార్యను ఏదో విధంగా రక్షించుకోవడం మంచిదని. చిత్రం చూడండి, పుట్టేటటువంటి 8వ సంతానం వల్ల అతనికి మరణం అని చెప్పింది అశరీరవాణి. అయినా ప్రతి కుమారుణ్ణి ఇస్తానన్నాడు వసుదేవుడు. కొంచెం ఆలోచించాడు కంసుడు, ఇదేదో బాగానే ఉందనుకున్నాడు, విడిచిపెట్టాడు, రథం దిగాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. వసుదేవుడు కూడా బ్రతికి బయటపడ్డామనుకున్నాడు. దేవకిని తీసుకున్నాడు, తన మందిరానికి వెళ్ళాడు, సంతోషంగా ఉన్నాడు. కొంతకాలం గడిచింది. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క కుమారుడు చొప్పున 6 సంవత్సరాలలో 6 కుమారులు జన్మించారు ఆవిడికి.
మొట్టమొదటి పుట్టినటువంటి కుమారుడిని పుట్టిన వెంటనే మాట తప్పదు కాబట్టి, మాట తప్పనివాడు కాబట్టి, సత్యవంతుడు కాబట్టి వసుదేవుడు ధైర్యంగా తీసుకొచ్చాడు. కంసుడికి అన్నమాట ప్రకారం ఇచ్చివేశాడు. ఇచ్చి ఇదిగోనయ్యా బిడ్డను తీసుకొచ్చానన్నాడు. మానవేంద్ర సత్యమతికి దుష్కరమయ్యది. సత్యమునందు నిశ్చలంగా నిలిచి ఉన్నటువంటి బుద్ధిమంతుడికి కష్టమైనటువంటి పని ఏది ఉండదట. ఎరుకగలవానికి ఇష్టమయ్యది. జ్ఞాని అయినటువంటి వానికి ఇష్టమైనదంటూ ఏది ప్రత్యేకంగా ఉండదట. ఈశ భక్తి రతునికి ఈరానిదయ్యది. పరమేశ్వర భక్తుడైనటువంటి వాడికి ఇతరులకు ఇవ్వరానిదంటూ ఏది ఉండదట. ఎరుకలేని వానికి ఏది కీడు. అజ్ఞాని అయినటువంటి వాడికి అపకారం అంటూ ఏమీ ఉండదట అని సుఖమహర్షి చెప్పారు ఈ మాట. ఈ విధంగా సత్యం తప్పకుండా కొడుకును తీసుకొచ్చి అప్పచెప్పినటువంటి వసుదేవుడిని చూచాడు కంసుడు. వసుదేవా, వీడి వల్ల నాకు ఇబ్బంది లేదు, అష్టమ సంతానం వల్ల కదా నాకు వచ్చేటటువంటి ఇబ్బంది, నాకు ప్రాణహాని ఉన్నది నీకు పుట్టేటటువంటి 8వ సంతానం వల్ల, కాబట్టి ఈ కుర్రవాణ్ణి తీసుకెళ్ళిపో అన్నాడు. అలా 6 పిల్లలు పుట్టారు. ఇంతలో ఒక రోజున నారద మహర్షి వచ్చాడు. రహస్యంగా చెప్పాడు అంతఃపురంలో ఉన్నటువంటి కంసుడితోటి, నువ్వు కాలనేమివయ్యా, విష్ణుమూర్తి యొక్క కరాఘాతానికి మరణించినటువంటి రాక్షసుడు నువ్వు. ఈ వసుదేవుడు, నందుడు, దేవకి, యశోద వీళ్ళంతా దేవతలు. శ్రీ మహావిష్ణువు దేవకి గర్భంలో జన్మిస్తాడు. అతను నిన్ను వధించే ప్రయత్నం చేస్తాడు. ఏమో ఇంకో మాట కూడా అనుంటాడు. ఏమో ఏ సంతానం ఏం చెప్పగలం అన్నాడు. బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇతనికి వెంటనే సందేహం. ఉన్నట్టుండి ఆవేశపరుడు కదా, ఉన్నట్టుండి 6 ఒకేసారి చంపేశాడు. ఈ రాక్షసులు ఎవరన్నారు? ఈ 6 కొడుకులు ఎవరన్నారు? హిరణ్యకశిపుడు కుమారులట 6. అంతకుముందు దితి యొక్క కుమారులు. వాళ్ళు మళ్ళీ హిరణ్యకశిపుడు కుమారులుగా జన్మించారు. వాళ్ళే దేవకి యొక్క రాక్షస జాతి, రాక్షస లక్షణాలు. వాళ్ళే దేవకి యొక్క కుమారులుగా జన్మించి పుట్టిన కొద్ది రోజులకి కొంచెం పెరగనిచ్చాడు కదా కంసుడు. కంసుడి చేతిలో మరణించారు. ఈ విధంగా జరగగా దేవకికి 7వ గర్భం వచ్చింది. గర్భధారణ అయింది. శ్రీ మహావిష్ణువు యోగమాయని పిలిచాడు. యోగమాయ, నీవు దేవకి గర్భస్థమై ఉన్నటువంటి శిశువుని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి వ్రేపల్లెలో ఉన్నటువంటి వసుదేవుని యొక్క మరి ఒక భార్య ఉన్నది రోహిణి, ఆవిడ గర్భంలో ప్రవేశపెట్టు అని చెప్పాడు. వసుదేవునికి 4 భార్యలని చెప్పారు భారతరీత్యా. ఒక ఆవిడ దేవకి, ఇప్పుడు చెప్పుకుంటున్న 2వ ఆవిడ రోహిణి, భద్ర అని ఇంకొక ఆవిడ ఉన్నది, మదిర అని ఇంకొక ఆవిడ ఉన్నది. కొంతమంది భార్యలు కంసుని చేత బంధించబడ్డారు. అయితే ఈ రోహిణీదేవి మాత్రం ఏ విధంగా ఉన్నదో నందుని యొక్క రక్షణలో రేపల్లెలో ఉన్నది. ఆవిడ గర్భంలో ప్రవేశపెట్టమన్నాడు శ్రీ మహావిష్ణువు. అదేవిధంగా నేను 8వ సంతానంగా దేవకీదేవి గర్భంలో జన్మిస్తాను. అదే సమయానికి నువ్వు యశోద యొక్క గర్భంలో కుమార్తెగా జన్మించవలసింది. అప్పుడు నన్ను వసుదేవుడు తీసుకుని వచ్చి యశోద గర్భంలో యశోద ప్రక్కలో పడుకోబెట్టి నిన్ను తీసుకుని వస్తాడు. కంసుడు నిన్ను చంపే ప్రయత్నం చేస్తాడు. నువ్వు అదృశ్యురాలు అవుతావు. తర్వాత నువ్వు ఈ దేశంలో ప్రజలందరి చేత కూడా వివిధ రూపాలలో పూజించబడతావు, పూజలు అందుకుంటూ ఉంటావని 14 పేర్లు చెప్పాడు. 14 రూపములు అన్నాడు. దుర్గ, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, ఈ విధంగా 14 పేర్లతోటి నువ్వు పూజలు అందుకుంటూ ఉంటావు. మన గ్రామ దేవతలంటానే, గ్రామాల్లో మావుళ్ళమ్మని కొలుస్తూ ఉంటారు. ఆ గ్రామ దేవతలుగా కొలువబడుతూ ఉంటావని చెప్పాడు. శ్రీ మహావిష్ణువు నమస్కరించింది. దేవకీదేవి గర్భంలో ఉన్నటువంటి శిశువుని సంకర్షణం చేసి ఇక్కడ ఉన్నటువంటి గర్భాన్ని తీసి రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టింది.
ఆ సంకర్షణం వల్ల పుట్టడం వల్ల సంకర్షణుడు అన్నారు. తర్వాత పుట్టినటువంటి ఆ అబ్బాయిని కొంచెం బలవంతుడు కాబట్టి బలుడు అన్నారు, బలభద్రుడు అన్నారు. అందరికీ కూడా ఆనందదాయకమైన వాడు కనుక, ఆనందాన్ని కలిగిస్తాడు కనుక రాముడు అన్నారు. ఆయనే బలరాముడు, ఆయనే బలభద్రుడు. అంతా బాధపడ్డారు పాపం. దేవకీదేవికి గర్భం పోయిందని, గర్భం స్రావం అయిందని. ఇక ఎనిమిదో గర్భధారణ చేసింది. ఎంతో బరువైనటువంటి బ్రహ్మాండ భాండాలెన్నో కూడా తన కడుపులో దాచుకున్నటువంటి విష్ణుమూర్తి భూమిని ఉద్ధరించడం కోసం దేవకీదేవి కడుపులో ఉదయకాలపు సూర్యుడిలాగా వృద్ధి పొందాడట. శ్రీ మహావిష్ణువు యొక్క తేజస్సు వసుదేవుని యందు ప్రవేశించి అతడి నుండి వసుదేవుని నుండి దేవకి యందు ప్రవేశించి ఆవిడ గర్భమును ధరించి గర్భం పెరుగుతూ ఉన్నది. ఈ విధంగా పెరుగుతూ ఉంటే దేవకీదేవికి గర్భవతులైనటువంటి స్త్రీలకు ఉండేటటువంటి లక్షణాలన్నీ కూడా కనిపించడం మొదలుపెట్టాయి. ఆమె యొక్క ముఖము తెల్లబడుతూ ఉన్నదట. దుర్మార్గుల యొక్క ముఖాలు కూడా తెల్లబోవడం మొదలెట్టాయట. ఆమె యొక్క శరీరం నల్లబడుతూ ఉంటే శత్రువుల కీర్తులు మాసిపోయి నల్లబడ్డం ప్రారంభమయ్యాయట. ఆమె పొత్తుగడుపు మీద నూగారు మెరుస్తూ ఉంటే దుష్టుల యొక్క ఇళ్లల్లో అపశకునాలైనటువంటి ధూమరేఖలు పుట్టాయట. ఆమెకు ఆహారం మీద కోరిక తప్పుతూ ఉంటే శత్రువులకు బెంగతోటి ఆహారం మీద హితవు పోయిందట. ఆమెకు బడలిక వస్తూ ఉంటే శత్రువులకు కూడా ఏదో తెలియనటువంటి అలసట మొదలైందట. ఆమెకు బద్ధకం కలుగుతుంది. శత్రువులు నిశ్చేష్టులు అవడం మొదలుపెట్టారట. ఆవిడికి మట్టి మీద రుచి పెరిగిందట. మట్టి తినాలనే కోరిక పెరిగింది. శత్రువులు మట్టి కరవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందట. ఈ విధంగా ఆవిడ యొక్క గర్భం పెరుగుతూ ఉన్నది రోజు రోజుకి. పంచభూతాత్మకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు దేవకీదేవి గర్భంలో పెరుగుతూ ఉన్నాడు. పంచభూతాల్లో జలములు ఆయన్ని చూడడానికి వచ్చాయా అన్నట్టుగా ఆమెకు చెమటలు పోస్తున్నాయట. పంచభూతములు 5: పృథివ్యాపస్తేజో వాయురాకాశములు, భూమి, నీరు, గాలి, ఆకాశము, అగ్ని. అందులో జలములు ఆవిడని చూడడానికి వచ్చాయా అన్నట్టుగా ఆవిడికి చెమటలు పోయడం మొదలుపెట్టాయట. అగ్ని ఆమె గర్భంలో ఉన్నటువంటి పసివాడిని సేవించడానికి వచ్చిందా అన్నట్లుగా ఆమె శరీరంలో కాంతి పెరిగిందట. ఆ గర్భస్థ శిశువును వాయుదేవుడు సేవించబోతున్నాడా అన్నట్టుగా ఆవిడకి నిట్టూర్పులు ఎక్కువయ్యాయట. భూమి ఆ కడుపులో ఉన్నటువంటి బాలుణ్ణి పూజించడానికి వచ్చినదా అన్నట్లుగా మట్టి తినాలనేటటువంటి కోరిక ఎక్కువై మన్ను తినడం మొదలుపెట్టిందిట ఆవిడ. గర్భంలో ఉన్న శిశువుని సేవించడానికి ఆకాశం రూపం ధరించి వచ్చిందా అన్నట్లుగా కనిపించినటువంటి ఆమె నడుము, సన్నగా ఉన్నటువంటి ఆమె నడుము కొంచెం విశాలమైందట. ఆ విధంగా గర్భం పెరుగుతూ ఉన్నది. జ్ఞానకలునిలోని శారదయును పోలే, ఘటములోని దీపకళికవోలే, భ్రాత ఇంట నాకపడియుండె దేవకీ కంత, భ్రాత ఇంట నాకపడియుండే దేవకీ కంత విశ్వగర్భయగుచూ. విశ్వగర్భుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువును తన గర్భంలో ధరించినటువంటి దేవకీదేవి అన్నగా ఇంట్లో బంధించబడి ఉంది. దుర్మార్గుడైన పండితుల్లో ఉన్నటువంటి విద్యలాగా, సరస్వతిలాగా, కొండ లోపల ఉన్నటువంటి దీపకణికలాగా నిర్బంధంలో అణిగిమణిగి ఉండిపోయిందట. ఇక ఇక్కడ కంసుడి పరిస్థితి. 8వ గర్భం చూసేసరికి అతనిలో భయం ఎక్కువైంది. భయంతో భయపడిపోయాడు కంసుడు. నారదుడు అంటాడు, ఇంతకుముందు ఒక సందర్భంలో ధర్మరాజుతో అంటాడు, రాజసూయాగమైన సందర్భంలో, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు. భయముతో కంసుడు ముక్తిని పొందాట. శ్రీ మహావిష్ణువుని చేరుకున్నాడయ్యా అంటాడు. భక్తి మేము, స్నేహంతో మీరు, భక్తితో మేము, చుట్టరికంతో మీరు ఈ విధంగా శ్రీకృష్ణుని పొందగలిగామయ్యా అని చెబుతాడు. అట్లా చెప్పినట్లుగా ఈ కంసుని యందు భయం ఎక్కువైపోయిందట.
ఎప్పుడూ గర్భం చూసినా కలగనటువంటి భయం కలుగుతున్నది. ఈమె గర్భం చూస్తూ ఉంటే నా గుండె బరువెక్కిపోతూ ఉంది, మనస్సు కలవరిపడిపోతూ ఉంది. ఇంతకుముందు ఏ గర్భాన్ని చూసినా కూడా ఇలా లేదు. ఈ గర్భంలో బహుశా విష్ణుమూర్తి ప్రవేశించి ఉంటాడు అనుకున్నాడు. ఏమి తలంచువాడ ఇక ఎయ్యది కార్యము, నాడు నాటికిన్ కామిని చూలు పెంపసగే. రోజు రోజుకి ఈవిడ గర్భం పెరుగుతోంది. ఏం చేయగలను, నేనేం చెయ్యాలి? గర్భిణి చెల్లెలు ఆడు పేద ఏమని చంపువాడా, తగ వేలని చంపితినేని శ్రీయు ఉద్దామయ శంభు, ఆయువును ధర్మమును చెడిపోవకుండునా. ఏం చేయడం నేను? రోజు రోజుకి ఈమె యొక్క గర్భం కాంతివంతమవుతూ ఉన్నది. గర్భవతి, చెల్లెలు, ఆడకూతురు, ఈవిడ్ని ఎలా చంపుతాను? ఎందుకు వచ్చిన గడవని చంపానా? స్త్రీ పోతుంది, ఐశ్వర్యం, ఆయుష్ పోతుంది, కీర్తి పోతుంది, ధర్మం పోతుంది, నాశనం అయిపోతాయి ఇవన్నీ కూడా. వావి వరసలు చూడనటువంటి క్రూరుడు బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే. లోకులు అలాంటి వాడు అనుకుంటారు, నిందిస్తారు లోకులు. చచ్చినా ఒకటే, బ్రతికినా ఒక్కటే వీడు అని. అలాంటి వాడు నరకానికి పోతాడు. దుష్టుడనేటటువంటి పేరుతో బతకాలి, అది ఒక బ్రతికేనా అనుకున్నాడు. ధైర్యం తెచ్చుకున్నాడు. వాళ్ళిద్దరినీ కూడా బంధించి కారాగారంలో పెట్టాడు. కాపలా పెద్దగా పెట్టాడు. సైన్యాన్ని రాత్రి పగలు కాపలా ఉంచాడు. ఎప్పుడు పురుడు వచ్చినా, ఎప్పుడు ప్రసవం జరిగినా నాకు సమాచారం అందించండి అని చెప్పాడు. ఉన్నాడు కానీ అతనిలో భయం నానాటికి పెరుగుతూ ఉన్నది. తిరుగుచు, కుడుచుచు, త్రాగుచు, అరుగుచు, కూర్చుండి లేచుచు, అనవరతంబున్ హరి తలచి తలచి జగమా హరిమయమని చూచే కంసుడు ఆరనియలుకన్. విష్ణువుతో సంభవించినటువంటి శత్రుత్వం కారణంగా కంసుడికి విష్ణువు తప్ప ఇంకే వస్తువు కూడా కనిపించడం లేదు. తిరుగుతున్నా, భోజనం చేస్తున్నా, త్రాగుతున్నా, నడుస్తున్నా, కూర్చున్నా, నిద్రిస్తున్నా, లేచినా, నడుస్తున్నా, ఎప్పుడూ కూడా విష్ణువునే స్మరించడం మొదలుపెట్టాక క్రోధంతో వేడెక్కిపోయి ఈ లోకమంతా కూడా విష్ణుమయంగానే దర్శించడం మొదలుపెట్టాడు. శ్రవణరంధ్రంబుల ఏ శబ్దంబు వినబడును, అది హరిరవమంచు ఆలకించు. ఏదైనా శబ్దం వినిపిస్తే చెవులకి, పంచేంద్రియములను ఉన్నాయి మనకి 5 ఇంద్రియములు, త్వక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణేంద్రియములు, జ్ఞానేంద్రియములు అంటారు. ఈ 5 ఏమిటంటే ముక్కు, చెవి, కన్ను, నాలుక, చర్మం. ఈ 5 ఈ 5ంటిని వర్ణిస్తున్నారు ఇక్కడ. చెవులకు ఏ శబ్దం వినపడినా కూడా అది శ్రీ మహావిష్ణువు మాట్లాడినట్టుగానే భావన చేస్తున్నట్ట. అక్షిమర్గంబున ఎయ్యది చూడబడు, అది హరిమూర్తిగా ఓపునంచుచూచు. కన్నులకు ఏదైనా కనిపించినట్లయితే అది శ్రీ మహావిష్ణువు యొక్క రూపమే అనుకుంటున్నాడట. తిరుగుచో దేహంబు తృణమైన సోకిన హరికరాఘాతమోయను చూలుకు. శరీరానికి ఏదైనా తగిలితే, గడ్డి పరగ తగిలినా సరే శ్రీ మహావిష్ణువు యొక్క కత్తే తగులుతోందనుకుంటున్నాడు. ఆయన యొక్క కత్తి దెబ్బే తగిలింది అనుకుంటున్నాడు, భయపడుతున్నాడు. గంధంబులేమైన ఘ్రాణంబు సోకిన హరిమాలికా గంధమనుచునరదరు. ఏదైనా ముక్కు వాసన తగిలినట్లయితే అది శ్రీ మహావిష్ణువు యొక్క కంఠం మెడలో ఉన్నటువంటి వనమాలిక నుండి వచ్చేటటువంటి సుగంధ వాసన ఏమో అనుకుంటున్నాడట. పలుకులెవి అయిన పలుకుచో హరి పేరు పలుకబడి ననుచు భ్రమసి పలుకు. ఏవైనా మాటలు వస్తూ ఉంటే నోటమ్మట అది శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన మాటలేమోనని శ్రీ మహావిష్ణువు పేరే స్మరిస్తూ ఉన్నాడట. తలపులెట్టివైన తలచి
ఆ తలపులు హరితలంపులంచు అలుగతలచు. ఏమైనా ఆలోచనలు వస్తే శ్రీ మహావిష్ణువు గురించే ఆలోచిస్తున్నాడు. శ్రీ మహావిష్ణువుని గురించిన ఆలోచనలేనేమోనని కోపపడుతున్నాడు కూడా. ఈ విధంగా ఉండగా ప్రసవ సమయం దగ్గరకు వచ్చింది. బ్రహ్మాది దేవతలంతా ఇంకా శ్రీ మహావిష్ణువు దేవకీదేవి గర్భంలో జన్మిస్తాడని, శ్రీ బ్రహ్మాది దేవతలంతా కూడా వచ్చి గర్భస్థ శిశువై ఉన్నటువంటి ఈ విష్ణుమూర్తిని ప్రార్థన చేశారట. సత్యవ్రతుని నిత్య సంప్రాప్తి సాధను కాలత్రయంబునందు కలుగువాని భూతంబులైదును పుట్టు చోటగువాని 5 భూతంబులందు అమరువాని. మహానుభావ, నీవు సత్యమే వ్రతంగా కలిగినటువంటి వాడివి. సత్యత్వం అనేటటువంటి యోగసిద్ధి ప్రాప్తించడానికి నీవే ఆధారము. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అయిన కాలంలో నీవు ఉంటూ ఉంటావు. నువ్వు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం పంచభూతాలు అనుకున్నాం. ఈ 5 భూతాలు నీ యందే జన్మిస్తూ ఉన్నాయి. ఈ 5 భూతాల్లోనూ నీవే నిండి ఉన్నావు. పంచభూతాలు ప్రళయంలో అణిగిపోయిన తర్వాత కూడా నీవు ఉంటావు. సృష్టిలో ఉన్నటువంటి సత్యమనేటటువంటి నీ వాక్కు అన్నిటికీ సమానంగా చూడడం అనేది నీవు నిర్వహిస్తూ ఉంటావు. అటువంటి నీవే దిక్కని నిన్ను ఆశ్రయిస్తున్నాం మేము. మాయా అనేటటువంటిది నీ అధీనంలో ఉంటుంది. ఆ మాయ చేత జ్ఞానం కప్పబడి అజ్ఞానం ఆవరించిన నాడు నీ యందు భేదభావం వహించి ఉంటారు ప్రజలు, అటువంటి వాళ్ళు. కానీ జ్ఞానులైన పండితులు మాత్రం ఒకే మనస్సుతోటి ఆలోచిస్తారు, అన్నీ మాట్లాడగలుగుతారయ్యా. మూలంలో అంటారు, సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిన్నిహితం చ సత్యే సత్యస్య సత్యమృత సత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః. నీవు సత్య సంకల్పుడివి. నీ సంకల్పానికి తిరుగే ఉండదు. సత్య జీవనమే నిన్ను పొందడానికి మార్గం. నీవు 3 కాలాల్లోనూ ఉంటావు. సృష్టి, స్థితి, లయకాలం 3 యందు కూడా వెలుగుతూ ఉంటావు నువ్వు. ఇందాక చెప్పుకున్న పద్యానికి ఇదే ఆధారం. నీవు పంచమహాభూతములకు పుట్టుకకు కారణమైనటువంటి వాడివి. నీవు పంచభూతముల యందే వ్యాపించి ఉంటావు. ఆ పంచభూతాలు అంతరించిన వెంబడి కూడా ఉంటావు నువ్వు. అటువంటి సత్యస్వరూపుడమైనటువంటి నిన్ను ధ్యానిస్తున్నాం పరమాత్మ. నీవు వెంటనే భూమిలోనికి అవతరించవలసినది. పుట్టువు లేదు నీకభవా, పుట్టువు లేదు నీకు అభవా, పుట్టుట క్రీడయ కాక పుట్టుటే ఎట్టనుడు భవాది దశలెల్లను జీవులయందు అవిద్యతా చుట్టుచునుండుగాని నిన్ను చుట్టిన దింబలే పొంత నుండి చుట్టగలేని తత్క్రియల చొక్కని ఒక్కటి వౌదువు ఈశ్వరా. నీకు పుట్టడమే తెలియదు. అటువంటి నీకు పుట్టుక అంటూ వేరే ఏమీ లేదు. అటువంటి నీవు ఇలా పుట్టడం అనేటటువంటిది నీకు ఒక క్రీడ, అంతేగాని పుట్టుక కాదు కదా. అది ఎలా అంటే జననం, మరణం మొదలైనటువంటి స్థితులన్నీ కూడా మాయ కారణంగా జీవులలో ఆవరిస్తూ ఉంటాయి. కానీ నిన్ను మాత్రం ఆ మాయాదేవి కూడా పక్కన నిలబడి కూడా స్పృశించలేకుండా నీకు దూరంగా ఉండిపోతుంది. కనుక ఆ మాయామయమైనటువంటి క్రియల వేటిలోనూ కూడా చిక్కుకొనకుండా ఏకైకమూర్తివిగా నిలబడిపోతావు. కాబట్టే ఈ జగత్తులకన్నిటికీ కూడా నీవు ఈశ్వరుడువు. నీవు ఎన్నో అవతారాలు ఎత్తావు. మత్స్యావతారం, కూర్మావతారం, వరహావతారం, నారసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం అంతవరకు. ఎందుకంటే కృష్ణావతారం ఇప్పుడు రాబోతున్నది కనుక లోకాలన్నీ రక్షించావు. నీకు మేము నమస్కరిస్తూ ఉన్నాము. ఈ భూమి యొక్క భారాన్ని తొలగించవలసినది
మహాత్మా ముచ్చిరియున్నది లోకము నిచ్చలు కంసాది కలులు నిర్దయులేచన్ మచ్చిగ కావగవలయును విచ్చేయుము తల్లి కడుపు వెడలి ముకుందా. కంసుడు మొదలైనటువంటి రాక్షసులు దుర్మార్గులు క్రూరంగా వేధిస్తూ ఉన్నారు, బాధిస్తూ ఉన్నారు. ఈ లోకము నిత్యము కూడా దుఃఖంలో మునిగిపోయి ఉంది. ముకుంద శ్రీ మహావిష్ణువు లోకాన్ని కాపాడటం కోసం తల్లి కడుపు వెడలి రావలసినదయ్యా అని ప్రార్థన చేశారు. సమయం ఆసన్నమైనది. గంధర్వులు పాడారు, దివ్యగానం చేశారు. రంభ మొదలైనటువంటి అప్సరసలు నృత్యం చేశారు. సిద్ధులు అనబడేటటువంటి దేవతలు ఆనందంతో ఒక చోట చేరారు. చారణులు అనబడే దేవతలు భయం తీరి ఆనందించారు. దేవతలు ఉత్సవం చేసుకుంటున్నట్లుగా భేరీలు మ్రోగించారు. అటువంటి సమయంలో దేవకీదేవి అర్ధరాత్రి సమయం, శ్రావణ మాసం, బహుళపక్షం, అష్టమి తిథి, మన కృష్ణాష్టమి జరుపుకుంటామే, అష్టమి తిథి నాడు అర్ధరాత్రి కంసుని యొక్క చెరసాలలో శిశువుని ప్రసవించింది. శ్రీకృష్ణ మహాత్మ రాక్షసులందరినీ కూడా శిక్షించేటటువంటి, రాక్షసులందరినీ కూడా వధించి ధర్మ సంస్థాపన గావించేటటువంటి ఆ శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా श्री कृष्ण बलदेव की नूने नूने पत्ती किंदी करी पत्ती बागा पगिलुतुंदी राइट सैड अगरबत्ती पुల్లతో కన్నులో అగరబత్తి నూనె బాటిల్ అయ్యి. శ్రీకృష్ణావతారం సంపూర్ణ అవతారం, పరిపూర్ణమైనటువంటి అవతారం శ్రీకృష్ణావతారం. ఈ అవతారముల యొక్క వరుస క్రమం చూసినట్లయితే మన మానవ పరిణామ జీవన విధానం కనిపిస్తూ ఉంటుంది. మత్స్యావతారం చూడండి, నీటిలోనే ఉంటుంది, గట్టు మీదకి వస్తే మరణిస్తుంది. అది చేప యొక్క లక్షణం. అది మనం చెప్పుకునేటటువంటి మొదటి అవతారం. తర్వాత రెండవది కూర్మావతారం, నీటిలోనూ ఉంటుంది, నేల మీద ఉంటుంది, కానీ నీటిలో ఎక్కువగా ఉంటుంది. మూడవది వరాహావతారం, నీటిలో తక్కువ, నేల మీద ఎక్కువ ఉంటుంది. తర్వాత నృసింహావతారం, అది మనుష్యుడు కాదు, జంతువు కాదు, నర సింహ అవతారం. మానవ పరిణామ క్రమంగా మనం భావన చేయవచ్చు. వామనావతారం చూస్తే పూర్తిగా అభివృద్ధి చెందనటువంటి దశ అది. మరగుజ్జుగా, పొట్టివాడిగా, బాలుడుగా ఉన్నటువంటి అవతారం. రామావతారం, రాముడు సంపూర్ణ మానవుడే, కానీ ఆయన భగవంతుడు అనేటటువంటి విషయం ఆయనకి తెలియదు. నేను దేవుణ్ణి, నేను విష్ణువు యొక్క అవతారము అని రాముడు ఏనాడు కూడా ఎప్పుడూ భావన చేయలేదు. ఆయన యుద్ధం అంతా జరిగింది, రామరావణ సంగ్రామం. రావణుడు మరణించాడు. దేవతలంతా వచ్చి శ్రీరామచంద్రమూర్తిని స్తుతి చేశారు. రామచంద్ర, నువ్వు సాక్షాత్తు విష్ణుమూర్తివయ్యా అన్నారు. ఏమోనండి, నాకు తెలీదు. అహం రామ దశరథాత్మజ, రామం మానుషం దశరథాత్మజ. నేను దశరథుని కుమారుణ్ణి, మానవుణ్ణి, నా పేరు రాముడు అన్నాడు ఆయన. రాముడు ఎప్పుడూ కూడా ఏ విధమైనటువంటి బోధనలు చేయలేదు. శ్రీరామ ఉవాచ ఎక్కడా ఉండదు. ఎక్కడో వశిష్ఠ గీతలోనూ, అక్కడ
కొన్ని చోట్ల రాముడు సీతాదేవి అడిగినట్టు రాముడు చెప్పినట్టు ఉంటుంది, కానీ వాల్మీకి రామాయణంలో రాముడు బోధించింది ఏమీ లేదు, ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. రాముడు ధర్మస్వరూపుడు, ఆయన మూర్తీభవించినటువంటి ధర్మమే రామచంద్రమూర్తి. ఆయన ఆచరించినదే ధర్మం. రాముడు చేశాడా? మనం కూడా చేసేయడం. రాముడు పితృవాక్య పరిపాలన అడవులకు వెళ్ళాడు. ఆ విధంగా తండ్రి గారి మాటను మనం ఆచరించవలసినది. ఇక కృష్ణావతారం దగ్గరకు వచ్చేసరికి సంపూర్ణావతారం అన్నారు దీన్ని. మిగిలిన అవతారాలన్నీ కూడా దానిమ్మ ఫలంలో ఉన్నటువంటి గింజల మాదిరివైతే సంపూర్ణమైనటువంటి ఫలరూపమైనటువంటి అవతారమే కృష్ణావతారం అన్నారు. శ్రీకృష్ణుడు బోధించినటువంటి బోధనలను మనం అనుసరించాలి, ఆయన కృత్యాలు మాత్రం మనం చేయకూడదు. ఆయన అతిమానుషమైనటువంటి అవతార లీలలను ప్రదర్శించాడు ఆయన తన అవతార కాలంలో. ఆయన యొక్క బోధనలు మనం అనుసరించాలి. కృష్ణుడు గీతలు ఉంటాయి మనకి, కృష్ణుడు బోధించిన బోధనలు ఉంటాయి మనకి. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు సంపూర్ణావతారంగా బలరామావతారం కూడా ఉన్నది. కృష్ణావతారం చెప్పనే లేదు. దశావతారాల్లో బలరామావతారం చెప్పారు. ఎందుచేతనంటే కృష్ణుడు సంపూర్ణావతారం, ఈ అవతారాలన్నీ ధరించినది శ్రీకృష్ణుడేనన్నారు. శ్రీకృష్ణుడే ఈ దశావతారాలు కూడా ధరించాడన్నారు. అందుచేత ఆయనని ఈ అవతారాల్లో ఎక్కడా కూడా ఆయన్ని చెప్పలేదు. బలరామావతారం, బుద్ధావతారం, కల్కి అవతారం చెప్పారు. శ్రీమన్నారాయణకు ఉన్నటువంటి 10 అవతారములు మత్స్య, కూర్మ, వరాహశ్చ, నారసింహశ్చ, వామనః, రామో రామస్య 3 రాములు చెప్పారు ఇక్కడ. ఒక ఆయన పరశురాముడు, ఒక ఆయన రఘురాముడు, ఒక ఆయన బలరాముడు. బుద్ధః కల్కిరేవచ, అందులో కృష్ణావతారం గురించి చెప్పలేదు. దానికి కారణం ఏంటంటే శ్రీకృష్ణుడు త్రిమూర్తులకి కూడా అతీతమైనటువంటి వాడని, గోలోకవాసి అని, పరబ్రహ్మ స్వరూపుడని, ఆయనే ఈ అవతారాలన్నీ ధరించాడని పండితులు చెప్పారు. గోలోకమని ఒక లోకం ఉన్నదట. అక్కడ ఆ గోలోకంలో కృష్ణ పరమాత్మ రాధాదేవితో కూడి విహరిస్తూ ఉంటాడట. ఆయనే ఈ అవతారాలన్నీ కూడా ధరించాడట. అలాగే గీత గోవిందం రాసినటువంటి జయదేవుడు, భక్త జయదేవుడు అనే ఆయన గీత గోవిందం అని రాశారు. ఆయన మొట్టమొదటి శ్లోకంలోనే అంటారు, వేదాన్ ఉద్ధరతే గిరిం కలయతే క్షత్రక్షయం కుర్వతే అబ్ధిం లంఘయతే హలం కలయతే కారుణ్యమాతన్వతే మ్లేచ్ఛాన్ మూర్ఛయతే దశాకృతి భృతే కృష్ణాయా తుభ్యం నమః. ఈ 10 అవతారాలు చెప్పి అక్కడ బలరాముణ్ణి హలం కలయతే అని బలరాముణ్ణి చెప్పి దశాకృతి భృతే కృష్ణాయ తుభ్యం నమః. ఈ అవతారాలన్నీ ధరించింది శ్రీకృష్ణ పరమాత్మేనంటారు. శ్రీమన్నారాయణ స్వరూపుడుగా అభివర్ణన చేయబడ్డాడు కృష్ణుడు. ఇక్కడ అమరసింహుడు అనే ఒక ఆయన ఒక శాసనం వేశాడు, నాగలింగానుశాసనము అని. అందులో విష్ణుదేవుని యొక్క పర్యాయ పదాల్లో కృష్ణ శబ్దం చేర్చాడంటే కృష్ణుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. అక్కడ చెప్పిన వాటిల్లో విష్ణు, నారాయణ, కృష్ణ, వైకుంఠ, విష్ణురశ్రవ అన్నాడు. కృష్ణుడు శ్రీమన్నారాయణుడి అని చెప్పారు. అలాగే పద్మపురాణంలో చూసినట్లయితే మన భాగవతం సాక్షాత్తు భగవంతుడి యొక్క స్వరూపం అన్నారు. భాగవతం అంటే ఏదో గ్రంథమను, పోతన గారు రాసిన పద్యాలను భావన చేయకూడదు మనం. భాగవతం భగవంతుడి యొక్క స్వరూపం అన్నారు. భాగవతం ఎందుకు చదవాలన్నారు? భాగవతం 4 సార్లు అంటే మనం అంతా భాగవతామన్నారు. అంటే ఆ భగవంతుని యందు మనస్సు వెడుతుంది, నెమ్మదిగా మనస్సు పరిశుద్ధం అవుతుంది. మనకి ఏ విధమైనటువంటి చెడు ఆలోచనలు రాకుండా సత్వరూపాన్ని పొందగలుగుతాం. రజోగుణము తమోగుణము తగ్గించుకుంటాము.
క్రమక్రమంగా మనస్సు బాగుపడుతుంది, శరీరం బాగుపడుతుంది. భగవంతుని సన్నిధానంలో కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటే శరీరము, బుద్ధి, మనస్సు అన్నీ బాగవుతాయన్నారు. భాగవతం భగవంతుడి యొక్క స్వరూపం. తం ఆదిదేవం కరుణానిధానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. భాగవతం యొక్క స్వరూపమే ఆ భగవంతుడు అన్నారు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువుగా సంపూర్ణ అవతారముగా శ్రీకృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవుల యొక్క గర్భంలో జన్మించారు. విష్ణువుని ప్రసవించినటువంటి దేవకీదేవి యొక్క శరీరం నిరుపుతీగలాగా దేదీప్యమానంగా మెరిసిందట. ఆ పుట్టినటువంటి కుర్రవాడు చిరునవ్వులు చిందిస్తూ సమస్త కళామయమూర్తిగా ఉన్నాడట. ఆయన చతుర్భుజుడిగా కనిపించాడట. 4 భుజములు, 4 భుజముల యందు కూడా ఆయుధములు ధరించి కనిపించాడు దేవకీ వసుదేవులకి. వసుదేవుడు మళ్ళీ మళ్ళీ చూశాడు, తేరిపార చూశాడు, పులకించిపోయాడు, ఉప్పొంగిపోయాడు. పారవస్యం నుంచి తేరుకుని శ్రీ మహావిష్ణువుని స్తుతి చేశాడు. అప్పుడు స్నానం చేయడానికి అవకాశం లేదు కనుక, చెరసాలలో ఉన్నాడు కనుక మనస్సులోనే 10,000 గోవులను బ్రాహ్మణులకు దానం చేస్తాను అని చెప్పి సంకల్పం చేసుకున్నట్ట. ధారపోశాడన్నారు. ఈ పురుడింటికి గొప్ప దీపంలాగా వెలుగుతున్నాడు ఈ బాలుడు అనుకున్నాడు. ఆ బ్రహ్మదేవుడిని కన్న తండ్రియే విష్ణుమూర్తే ఈ పాపడు అనుకున్నాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు. 2 చేతులు తన యొక్క నుదుటి మీద పెట్టుకున్నాడు. అతని యొక్క దివ్య చరిత్రలన్నీ కూడా తలుచుకుంటూ స్తుతి చేశాడు. తర్వాత దేవకీదేవి స్వామివారిని స్తుతి చేసింది. బ్రహ్మదేవుని ఆయుర్దాయంలో 2వ సగం పూర్తయిన తర్వాత, అంటే ప్రళయం జరిగినప్పుడు, ఈ లోకమంతా కూడా జలార్ణమైపోయినప్పుడు స్థూలమైనటువంటి పంచమహాభూతాలు అహంకారం అనేటటువంటి సూక్ష్మ రూపంలో లీనమైపోతాయట. అది మూల ప్రకృతిలో లీనమవుతుందట. సృష్టి ఆవిర్భావమేమో ముందు మూల ప్రకృతి నుంచి అహంభావం వస్తుంది, అహంకారము నుంచి పంచభూతాలు వస్తాయి. ముందు అహంకారం నుంచి ఆకాశం వస్తుంది, ఆకాశం నుంచి వాయువు వస్తుందట. ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపః అభ్యః పృథివీ. అగ్ని నుంచి నీరు పుడుతుందట, నీటి నుంచి అగ్నేరాపః, అగ్ని నుంచి నీరు పుడుతుందట, నీటి నుంచి భూమి పుడుతుందట. ఇది సృష్టి యొక్క ఆవిర్భావం అన్నారు. తిరోగమనం చూసినట్లయితే భూమి నీటిలో కరిగిపోతుందట, కింద నుంచి పైకి పెడుతూ ఉంటుంది. భూమి నీటిలో కరిగిపోతుందట. ఆ నీరు అగ్నిలో ఆవిరైపోతుందట. అగ్ని వాయువులో లీనమైపోతుందట. వాయువు ఆకాశంలో కలిసిపోతుంది. ఆకాశం అహంకారం అనే సూక్ష్మభూతంలో లీనమైపోతుంది. అది మూల ప్రకృతిలో లీనమైపోతుంది. ఈ మూల ప్రకృతి వ్యక్తతత్వంలోనికి లీనమైపోతుందట. ఆ వ్యక్తతత్వం కూడా లీనమైపోయిన తర్వాత ఆదిశేషుడిగా ముందు ఆవిర్భవిస్తాడు పరమాత్మ. తర్వాత వటపత్రశాయిగా ఆవిర్భావం చెందుతాడు ఆయన అని చెప్పి దేవకీదేవి పరమాత్మని స్తుతి చేసింది. తర్వాత ఆయన యొక్క స్వస్వరూపాన్ని విడిచిపెట్టాడు. మామూలు శిశువుగా కేరమంటున్నాడు. ఇది పరమాత్మ యొక్క లీల. అసలు ఈ దేవకీ వసుదేవులు ఎవరు అన్నారు. దేవకీ వసుదేవులు పూర్వజన్మలో స్వయంభూ మన్వంతరంలో స్వయంభూవు అనేటటువంటి ఆయన మనువుగా ఉన్న రోజుల్లో 14 మంది మనువులని చెప్పారు. ఇప్పుడు 7వ మన్వంతరం వైవస్వత మన్వంతరం జరుగుతున్నదన్నారు. 1వ మనువు స్వయంభూవు మనువు, 2వ మనువు స్వారోచిష్ మనువు, తర్వాత చాక్షుసుడు, రైవతుడు, తామసుడు, తర్వాత ఇప్పుడు వైవస్వత మన్వంతరం జరుగుతూ ఉన్నది. మొట్టమొదటి మనువు ఉన్నటువంటి స్వయంభూ మన్వంతరంలో ఈవిడ పురుస్ని అని ఒక మహాపతివ్రతగా పుట్టింది. అప్పుడు ఆమె యొక్క భర్త సుతపుడు, ఆయనే వసుదేవుడు. ప్రజాపతి ఆయన సుతపుడు అనేటటువంటి ఆయన. వీరిద్దరూ కూడా
సృష్టి కాలంలో బ్రహ్మదేవుని యొక్క ప్రేరణతోటి మహాతపస్సు చేశారట. శ్రీ మహావిష్ణువును గూర్చి తపస్సు చేస్తే 12,000 దివ్య సంవత్సరములు తపస్సు చేశారట. వారి యొక్క తపస్సుకు మెచ్చుకుని శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై మీకు ఏ వరం కావాలో కోరుకోండి అన్నాడు. వీళ్ళు అతి కష్ట సాధ్యమైనటువంటి మోక్షాన్ని కోరలేదట. వీళ్ళు మోక్షాన్ని కోరకుండా వాళ్ళకి సంతానం లేదు కనుక నీ వంటి కుమారుడు కావాలి అని కోరారట శ్రీ మహావిష్ణువుని. శ్రీ మహావిష్ణువు వంటి కుమారుడు ఎవరుంటారు? ఆయనే. శ్రీ మహావిష్ణువుకి సాటి ఎవరుంటారు? కాబట్టి ఆయనే వారికి మొదటి జన్మలో ఈవిడ అదితిగా, సుతపుడేమో కశ్యపుడుగా ఉండగా వారికి వామనుడుగా జన్మించాడు. మొదటి జన్మలోనేమో ఇప్పుడు వీళ్ళు పృశ్ని సుతపుడుగా ఉండగానేమో పృశ్ని గర్భుడుగా జన్మించాడు. 1వ జన్మ. 2వ జన్మలో అదితి కశ్యపుడుగా ఉండగా వామనుడుగా జన్మించాడు అదితి గర్భంలో. ఇది 3వ జన్మ. ఈ జన్మతోటి మీకు ఇంక జన్మే ఉండదు. నేను మీకు కుమారుడిగా జన్మించవలసినటువంటి అవసరమే ఉండదు. నేను మీకు ఇచ్చిన మాట ప్రకారం మీకు కుమారుడిగా జన్మించాను. ఇక మీకు ఎన్నటికీ కూడా నా జన్మం మీ యందు ఉండదు. మీరు కూడా మోక్షాన్ని పొందుతారు అన్నారు. తర్వాత శ్రీ మహావిష్ణువు అంతర్హితుడయ్యాడు. ఆ బాలుణ్ణి చూశాడు వసుదేవుడు. ఇక్కడ ఉన్నట్లయితే ఈ బాలుడికి కంసుడి వల్ల చాలా ప్రమాదం ఉన్నది అని ఆలోచించి ఆ బాలుడిని హృదయానికి హత్తుకున్నాడు, రొమ్ముకు హత్తుకున్నాడు. చప్పుడు చేయకుండా నెమ్మదిగా అతనికి ఉన్నటువంటి చేతులకున్న కాళ్లకున్న సంకెళ్ళు ఊడిపోయి ఆ తలుపుల తాళాలు వాటంతట అవే ఊడిపోతున్నాయి. తలుపులు తెరుచుకుంటూ ఉన్నాయి. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అదొక రకమైనటువంటి జడతలో ఉన్నాడు వసుదేవుడు. ఏం చేస్తున్నాడో అతనికే తెలియడం లేదు. ఏదో దైవ నిర్దేశంతో ఆ విధంగా వెళ్ళిపోతున్నాడు. ఏదో బుట్టలోనో తట్టలోనో పెట్టుకుని వెళ్ళినట్లుగా మనం ఎక్కడో చూస్తాం, కానీ అవేం లేవు. ఇక్కడ హృదయానికే హత్తుకున్నాడు, తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ వెనకాల ఆదిశేషుడు పడగబట్టాడు, తాళాలన్నీ వేసేసాడు. మళ్ళీ ఆదిశేషుడు అన్నీ ఒకతలుపు నిటారుగా ఉన్నాయి, తిన్నగా. ఎక్కడా దాముకుందికి మరుపు కూడా లేదు. అయినా అలా వెళ్ళిపోతూ ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు యొక్క మాయ వల్ల అక్కడ ఉన్న కాపలా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గాఢ నిద్ర పట్టేసింది, మైకం ఆవహించేసింది. అలా వెళుతూ ఉండగా యమునా నది అడ్డం వచ్చింది. ఆ అర్ధరాత్రి వేళ ఉత్తుంగ తరంగములతో ప్రవహిస్తూ ఉన్నటువంటి యమునా నది దారి ఇచ్చిందట వసుదేవుడికి. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వ్రేపల్లెలో ప్రవేశించాడు. విష్ణుమాయ వల్ల ఈ వ్రేపల్లెలో ఉన్నటువంటి కావలి వారికి, అక్కడ ఉన్నటువంటి పౌరులకి అందరికీ కూడా నిద్ర పట్టేసిందట. గాఢ నిద్రలో మునిగిపోయారు యశోదతో సహా. వాళ్ళని లేపడం ఇష్టం లేక ఈ బాలుణ్ణి తీసుకువచ్చి యశోద పక్కలో పడుకోబెట్టాడు. యశోదకు జన్మించినటువంటి ఆ ఆడపిల్లను తీసుకుని నెమ్మదిగా బయలుదేరి నడుచుకుంటూ వచ్చేసాడు. యథాస్థానానికి వచ్చాడు, చెరసాలకు వచ్చాడు. దేవకీదేవి పక్కలో పడుకోబెట్టాడు ఈ చిన్న పాపని. పాప ఏడుపు మొదలుపెట్టింది. కాపలా వాళ్ళకి మెలకు వచ్చింది, మాయ వదిలేసింది. మెలకు వచ్చింది, చూశారు, తాళాలు వేసినవి బాగానే ఉన్నాయనుకున్నారు, సంతృప్తి చెందారు. ప్రసవం అయింది. వెంటనే ఈ విషయాన్ని కంసుడికి తెలియజేయాలి. వార్త అందగానే ఆ నిద్రలో ఉన్నవాడే నిద్రమత్తులో తూలుతూ ఆ భుజముల మీద ఉన్నటువంటి ఉత్తరీయం నేల మీద రాసుకుంటూ ఉండగా బయలుదేరి వచ్చేశాడు. ఆయుధాలేమీ పట్టుకురాలేదు కంసుడు. ఆ దేవకీదేవి చేతిలో ఉన్నటువంటి పిల్లని బలవంతంగా గుంజుకున్నాడు. పాపం దేవకీదేవి ఇంతా చూసింది. శ్రీ మహావిష్ణువు దర్శనము అయింది. ఆయన మాట్లాడాడు, ఆయన్ని స్తుతి చేసింది. అయినా కూడా ఏదో మాయ కమ్మేస్తుంది. ఆ అమ్మాయిని ఏదో విధంగా రక్షించాలని పొత్తిగడుపుకు హత్తుకున్నది. ఒళ్ళో దాచుకుంటోంది, కనపడకుండా చీర కొంగులో దాచేస్తోంది. కంసుని యొక్క బారి నుంచి ఏదో విధంగా తప్పించగలుగుతానేమో, రక్షించగలుగుతానేమో అని తాపత్రయపడుతోంది. పాపం వలవలా ఏడుస్తోంది దేవకీదేవి. అన్నా, రక్షించన్నా,
అన్న మళ్ళీ అన్న అన్న అంటే ఏమైనా కరుగుతాడేమో అని ఆశ. అన్న శమింపుమన్నా తగదు అల్లుడు గాదిది మేన కోడలవు మన్నన సేయుమన్నా విను మానిని చంపుట రాచపాడి కాదన్నా సుకీర్తివై మనగదన్నా మహాత్ములు పోవు త్రోవ పోవన్నా భవత్ సహోదరి కదన్నా నిన్ శరణంబు వేడదన్. అన్నా అన్నా నీ చెల్లెల్ని కదన్నా, నిన్ను శరణ వేడుతున్నానన్నా. ఆడపిల్లిది, ఆడపిల్లను రక్షించి కాపాడన్నా నువ్వు మేనకోడలు, అంతేగాని చంపడం ధర్మం కాదన్నా. 6 కుమారులను వరించావన్నా. ఈ పుట్టినటువంటి పిల్ల మగ పిల్లవాడైతే నీకు అపకారం చేస్తాడేమో అనుకోవచ్చు, కానీ ఆడపిల్లది నీకు మగపిల్లవాడి వల్ల అయితే నీకేదో ప్రాణహాని ఉంది అనడంలో ఏదో కొంత అర్థం ఉంటుంది. కొడుకులకు ఎలాగూ నోచుకోకపోయాను, ఈ కూతుర్నైనా నాకు ఇయ్యన్నా, ఏదో మాడలు ఇవ్వాలి, సంపదలు ఇవ్వాలి, అంతేనే కానీ ఆడపిల్లల్ని నా చంపడం న్యాయం కాదన్నా అంది. వింటే కదా, బలవంతంగా లాక్కున్నాడు, నేలకేసి విసిరి కొట్టాడు చంపడానికి ఆ పసి శిశువుని. ఆ శిశువు నేల మీద పడ్డానికి మారుగా ఆకాశానికి ఎగిరింది, భయంకరమైనటువంటి రూపాన్ని ధరించింది. అనేక భుజములతోటి భయంకరమైనటువంటి రూపాన్ని, దేవతలంతా కూడా ఆవిడ చేతిలో చక్రము, పద్మము, బాణము, ధనుస్సు, ఖడ్గము, శూలము మొదలైనటువంటి సమస్త ఆయుధములు ఉన్నాయి ఆవిడ యొక్క చేతులలో. దేవతలంతా కూడా, చారణులు, కిన్నరులు, గంధర్వులు మొదలైన వాళ్ళంతా కూడా ఆవిడ్ని సేవిస్తూ ఉన్నారు. కనపడింది, ఆ దృశ్యమే కనపడింది కంసుడికి. దుర్మార్గుడా, తెంపరి వై పొరిని దేవకి బిడ్డల చిన్ని కుర్రలం చంపితివి, ఇంకనైనా ఉపశంతి వహింపక రాల మీద దొప్పింపగా ఇసిరో ఇదియు బీరమే. ఇదేనా నీ పరాక్రమం? ఆడపిల్లలను కూడా చూడకుండా ఇంతవరకు 6 పుత్రుల్ని వధించావు నువ్వు. ఆడపిల్లలను కూడా లెక్క చేయకుండా నేల మీదకేసి, రాతి మీదకేసి చంపబోయావు. ఇది నీ పరాక్రమమా అంటూ ఇంకో మాట కూడా చెప్పింది. నా సరసంజనించి నించంపెడు వీరుడు, ఒక్క దశ సత్కృతి నొందెడివాడు దుర్మతి. నిన్ను చంపేవాడు నాతో వాడు వేరే చోట జన్మించి క్షేమంగా ఉన్నాడు. నా మాట లేకపోతే ఇతనికి అనుమానం కాదు. ఆ మాట నిజమే చెప్పింది. మారతాడేమో, మారే రకం కాదుగా. అలా చెప్పి అదృశ్యురాలైపోయింది. ఆవిడే ఈ భూమి మీద ఆరాధ్య దేవతగా ఎన్నో చోట్ల మహాశక్తి యొక్క స్వరూపంగా ఒక్కొక్క పేరుతోటి ఒక్కొక్క మహాగుణాన్ని ప్రధాన లక్షణంగా చేసుకుని ఆయా ప్రాంతాల్లో ఉండేటటువంటి జనుల చేత అనేక పేర్లతోటి సేవించబడుతూ ఉన్నది. ఆ దేవిని అనేక జాతుల వాళ్ళు సేవిస్తారు. ఆటవికులు కూడా అమ్మవారిని సేవిస్తూ ఉంటారు, ఈ అమ్మవారి రూపాలని. ఆమె చెప్పిన మాటలు కంసుడి చెవుల్లో బాణాల్లాగా తగిలాయి. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు, బెదిరిపోయాడు, మనస్సులో చాలా భయపడ్డాడు. పాపం మళ్ళీ అతనిలోనే వేరే గుణం కూడా ఉన్నది. ఒక్కసారిగా కాళ్ళ మీద పడి వసుదేవుడికి నమస్కరించాడు, దేవకీదేవికి నమస్కరించాడు. బావ చేతులు పట్టుకున్నాడు. బావా ఏమీ అనుకోకు, ఇలాంటివి అనుకోకుండా జరిగిపోతూ ఉంటాయి. నేను ఘాతకుడిని, పిల్లల్ని చంపిన వాడిని, నేను బంధువుల మీద కత్తి కట్టినటువంటి దుష్టమైనటువంటి మనస్సు కలవాడిని. క్రోధం నా మనస్సును, నా కళ్ళని కప్పివేసింది. నేను బతికి ఉండి కూడా చచ్చిన వాడితో సమానం అన్నాడు. బ్రహ్మహత్య చేసిన పాపాత్ముడిని వలె నీ పాపల్ని అందరినీ కూడా చంపాను నేనన్నాడు. ఎవరో చెప్పారో తెలుసుకోకుండా ఏదో మాటలు విని నేను మీ మీద కక్షగట్టి ఇంత కష్టపెట్టాను, ఇంత పాపం చేశాను. మీ దయాస్వభావంతో నా పాపాలను లెక్కించకుండా నన్ను కరుణించి శాంతించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. బావా వసుదేవా, చంపేవాడెవరయ్యా, చచ్చేవాడెవరయ్యా? ఎవరి కర్మలు ఆ జీవులను వెనక నుంచి తోపించి నడిపిస్తూ ఉంటాయి. తమ కర్మల వల్లనే ఎన్నో రకాలుగా జీవులు తన అనుకూలమైనటువంటి శరీరంలో ఒక్కో చోట జన్మిస్తూ ఉంటారు.
ఒక వైపు నుంచి వస్తూ ఉంటారు. ఈ వేదాంతం మనకి భాగవతంలో చాలా చోట్ల హిరణ్యకశిపుడు కూడా చెప్పాడు తల్లి అయినటువంటి దితితోటి. నీరాగార నివిష్ట పంధుల క్రియన్ సంసారుల్ మొత్తురు కూడి విత్తురు అంటాడు. నదిలో 2 కర్రలు కొట్టుకు వస్తూ ఉంటాయి. ఒకవైపు నుంచి ఒకటి, ఇంకొక వైపు నుంచి ఒకటి. ఒక చోట కలుస్తాయి, కలిసి ప్రయాణం చేస్తాయి. ఆ నీటి ప్రవాహంలో మళ్ళీ విడిపోతూ ఉంటాయి. అలాగే ఒక పక్క నుంచి ఒక బాటసారి వస్తాడు, ఇంకొక వైపు నుంచి ఇంకొక బాటసారి వస్తాడు. ఆ 4 రోడ్ల మొగలోనూ ఉన్నటువంటి ఆ చలివేంద్రం దగ్గర కొద్దిసేపు నిలబడతారు. విశేషాలు ఒకళ్ళనొకళ్ళు పరిచయం చేసుకుంటారు. మంచినీళ్ళు తాగుతారు. మళ్ళీ ఈ వైపుకి ఏదైనా ఆ వైపుకి అయినా వెళ్ళిపోతాడు. అలాగే ఒక ఆయన రైలు ఎక్కుతాడు. కొద్ది దూరం వెళ్ళేసరికి ఇంకో ఆయన ఎక్కుతాడు. మొట్టమొదట వాళ్ళిద్దరూ సీటు కోసం దెబ్బలాట మొదలవుతుంది. అక్కడ మొదలవుతుంది పరిచయం. తర్వాత దిగేటప్పుడు ఒకళ్ళ ఫోన్ నెంబర్ ఒకళ్ళు తీసుకుని మరీ దిగుతారు. ఈయన స్టేషన్ వచ్చినప్పుడు ఈయన దిగుతాడు, ఆయన దిగవలసిన చోటు వచ్చినప్పుడు ఆయన దిగుతాడు. సంసారాలు అంటే ఇంతే బావా. ఆ విధంగా కలుస్తూ ఉంటారు, విడిపోతూ ఉంటారు. చంపేవాడెవరు, మరణించేవాడెవరు? మీ బిడ్డలు నేను చంపిన వాడిని కాదు, వాళ్ళు నా చేత చంపబడ్డవాళ్ళు కాదు. ఇంకా ఒకరినొకరు నేరాలించడం ఎందుకయ్యా అన్నాడు. శత్రువులను తాను బాధ పెట్టానని, శత్రువుల చేత తాను బాధపడ్డాడని అమాయకుడైన వాడు అనుకుంటాడయ్యా. జ్ఞాని అయిన వాడు ఆ విధంగా భావించడం. సత్యం తెలిసి ఆలోచించినట్లయితే ఆత్మకు స్నేహం ఉంటుందా, శత్రుత్వం ఉంటుందా? శత్రుత్వము స్నేహము అనే వాటి మధ్య ఉన్నటువంటి సంబంధం కేవలం తాము చేసుకున్నటువంటి కర్మల బంధమే సుమాబావ. అందుచేత మీరేమనుకోకండి అన్నాడు. ఇద్దరినీ విడిచిపెట్టాడు. తన ఇంటికి తాను వెళ్ళాడు. వెళ్ళినవాడు వెళ్ళినట్టు కాకుండా మరుసటి రోజు ఉదయాన్నే మళ్ళీ సభ ఏర్పాటు చేశాడు. అతని దగ్గర చాలామంది రాక్షసులు అనుచరులుగా ఉన్నారు. వాళ్ళకి ఇంతకుముందే తన తండ్రి అయినటువంటి ఉగ్రసేనుణ్ణి బంధించాడు. రాజ్యం అంతా కూడా తన అధీనంలోనికి తెచ్చుకున్నాడు. తానే రాజయ్యాడు. తండ్రిని బంధించి పోతన, శకటాసురుడు మొదలైనటువంటి రాక్షసులందరినీ కూడా చేరదీశాడు. అనేక రాజ్యముల మీద దండయాత్ర చేశాడు. ఈ యాదవ రాజ్యాలన్నీ కూడా హస్తగతం చేసుకున్నాడు. కొంతమంది ఉండలేక విదేశాలకు పారిపోయి కురు, కోసల మొదలైనటువంటి కేకయ్య మొదలైన దేశాలకు వెళ్ళిపోయారు. కొంతమంది ఇతని దగ్గరే, అక్రూరుడు లాంటి వాళ్ళు ఇతని దగ్గరే అభిమానాన్ని విడిచిపెట్టి ఇతనికి సేవ చేస్తూ ఉండిపోయారు. పరాక్రమంతో పరిపాలించడం మొదలుపెట్టాడు. ఆ అనుచరులందరినీ పిలిచాడు, సమావేశాన్ని పెట్టాడు. నిన్న రాత్రి జరిగినటువంటి విశేషం అంతా కూడా యోగమాయ ఏం చెప్పిందో కూడా చెప్పాడు. వెంటనే వాళ్ళున్న రాజుకు తగ్గ అనుచరులే వాళ్ళు. మహారాజా, ఇంకా ఆలస్యం దేనికయ్యా? పట్టణాలు, గొల్లపల్లెలు, గ్రామాలు అన్నీ వెతికి పసిపాపలు ఎక్కడ పుట్టి పెరుగుతున్నా సరే వధించి వస్తాము, మమ్మల్ని ఆజ్ఞాపించండి అన్నారు. భయంకరమైనటువంటి నీ బాహువులతోటి ప్రయోగించినటువంటి బాణాలు దెబ్బలు తిని దేవతలు ఎక్కడ దాముకున్నారో, ఎక్కడికి పరాజితులయ్యారో, ఏమైపోయారో, ఎక్కడ తలదాచుకున్నారో, శివుణ్ణి ఆశ్రయించారో, లేకపోతే బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించారో, లేకపోతే విష్ణువుని ఆశ్రయించారో, లేకపోతే మునివృత్తులను స్వీకరించి నిరాశతోటి అరణ్యాలు పట్టిపోయారేమో, మనం వెంటనే వెతికి వాళ్ళను వధించడం మంచిది మహారాజా. శత్రువులు దెబ్బతిన్నారనుకుని మనమే గెలిచామనుకుని మనం విచ్చలవిడిగా తిరగకూడదు. వారు ఎన్నో రకాలుగా వేషాలతోటి దొంగతనంగా వస్తారు శత్రువులు. వారు చచ్చిపోయేదాకా కూడా రాజైన వాడు వాళ్ళను వదిలిపెట్టకూడదు మహారాజా. కాబట్టి ఏం చేయమంటావు? మమ్మల్ని ఆజ్ఞాపించవలసింది. అమర శ్రేణికి ఎల్ల చక్రి మకరుండు, అమర శ్రేణికి ఎల్ల చక్రి మకరుండు, ఆ చక్రియే ధర్మమందమరుం. వీళ్ళకి తత్వం తెలిసిన వాళ్ళే, వీళ్ళు సామాన్యులేం కాదు. దేవతలందరికీ కూడా విష్ణువే ముఖ్యుడు. ఆయన ధర్మంలో ఉంటాడు. విష్ణుమూర్తి ఉండే స్థానం ధర్మం. ఆ ధర్మానికి మనం దెబ్బ కొట్టినట్టయితే, ఆ ధర్మాన్ని కనుక మనం దాన్ని ద్రోహం చేసినట్లయితే, అంటే అధర్మం వ్యాపింపజేసినట్లయితే విష్ణువు చిక్కిపోతాడు, మనకు దొరికిపోతాడు.
గోవులు ఎక్కడుంటాడు ధర్మం, విష్ణుమూర్తి ఎక్కడ ఉంటాడు, ధర్మం ఎక్కడుంటే అక్కడ ఉంటాడు, ధర్మం ఎక్కడ ఉంటుంది. గోవులు భూమిదేవులు దితిక్షామ్నాయ కారుణ్య సత్యములు యాగతపోదమంబులును శ్రద్ధాశాంతులు విష్ణుదేహములు. ఇవన్నీ కూడా విష్ణుమూర్తి యొక్క శరీరాలంటే ఆయనకి ఎన్నో శరీరాలు ఉంటాయి. గోవులు, బ్రాహ్మణులు, వేదములు, ఓరిమి, కారుణ్యం, సత్యము, యాగము, తపస్సు, దమము, శమము, శ్రద్ధ, శాంతి, ఇవన్నీ కూడా విష్ణుమూర్తి యొక్క శరీరాలే. ఇన్నిటినీ కనుక మనం అంతం చేసినట్టయితే ఆయన కూడా నీడలేకుండా నశించిపోతాడు మహారాజా. కాబట్టి చంపుదుమే నిలింపులను, దేవతలను చంపివేయమంటావా? జంకెల రంకెల తాపసావలిన్ పంపుదుమే కృతంతకుని పాలికి, భయంకరంగా అరుస్తూ తిడుతూ బ్రాహ్మణులని యముడి దగ్గరికి పంపించమంటావా? క్రేపులతోడ గోవులం త్రుంపుదుమే, దూడలతో సహా ఆవుల్ని వధించమంటావా? ధరామరులతోలుదుమే, బ్రాహ్మణులను తరిమి కొట్టమంటావా? తపస్సు చేసుకునే మునీశ్వరులను యముని దగ్గరికి పంపించమంటావా? నిగమంబులన్ విదారింపుదుమే, వేదములను చింపిపారేయమంటావా? ఏదో వేదాల పుస్తకాలు వాటిని చింపితే సరిపోతుంది అనుకుంటున్నారు వీళ్ళు. వసుంధర హరింపుదుమే, లేకపోతే భూమిని చాపలా చుట్టి తెచ్చి నీ దగ్గర పెట్టమంటావా? జననాథ పంపుమా, ఆజ్ఞాపించు మహారాజా, పెడతాం మేమన్నారు. ఇతను అనుకోలేదు బ్రాహ్మణుల్ని బాధించకూడదు, తప్పు మునీశ్వరులను బాధించకూడదు అనే భావన లేకుండా మీరెవరు దొరికితే వాళ్ళని వధించండి, ఇప్పటికిప్పుడు పుట్టినటువంటి శిశువులు ఉంటారు, నిన్న మొన్నట్లో పుట్టినటువంటి వాళ్ళు, వాళ్ళందరినీ వధించండి అని చెప్పి అందరినీ కూడా తలో దిక్కుకి పంపించాడు. వాళ్ళంతా తమ పని మీద వెళ్ళారు. బ్రాహ్మణులను బాధించడం, యజ్ఞాలయాగాదులు ధ్వంసం చేయడం, గోవులను పశువులను వధించడం, శిశువులను వధించడం, వృక్షములను నరికివేయడం, చెరువులు పాడు చేయడం, ఇవి వాళ్ళు చేసేటటువంటి పనులు. ఇక ఇక్కడ నందుడు వాళ్ళ ఇంట్లో అబ్బాయి పుట్టాడు, చక్కటి కుర్రవాడు పుట్టాడు, చాలా ఆనందం పొందాడు, లేక సంతానం కలిగింది. సమర్థులు, వేదం తెలిసినటువంటి వాళ్ళు అయినటువంటి బ్రాహ్మణులను పిలిపించాడు. పుణ్యాహవచనము, ఆశీర్వచనము చేయించాడు, స్వస్తివాచకాలు, శుభాశీస్సులు చేయించాడు. బాలునికి పుట్టినప్పుడు మనం ఇప్పుడు చెయ్యం, కానీ పుట్టినప్పుడు కూడా కొన్ని శుభకర్మలు చేయాలి. పుట్టిన వెంటనే ఆ శుభకర్మలు చేయించాడు. పితృదేవతలకు పూజలు చేశాడు. 2 లక్షల పాడి ఆవులని ఆభరణాలతో సహా అలంకరించాడు. దూడలతో సహా బ్రాహ్మణులకు దానాలు చేశాడు. బంగారు చెంబులు, ఆభరణాలు, నూతన వస్త్రాలు సమర్పించాడు. పెద్ద కొండల వంటి నువ్వుల రాసులను దానం చేశాడు. ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు నువ్వులు దానం చేయాలట. రుక్మిణీదేవి కళ్యాణ సమయంలో ముందు భీష్ముడు కూడా పూజ ప్రారంభించేటప్పుడు నువ్వులు దానం చేశాడన్నారు. అక్కడ వస్తుంది. అక్కడ ఈ బ్రాహ్మణులంతా కూడా దానాలు తీసుకున్న తర్వాత సంతోషించిన వారై దీవించారు ఆ పుట్టినటువంటి కుర్రవాణ్ణి. ఈ ఆభీర కుమారుడు శ్రీయుతుడై వీర వైరిజేతయునై దీర్ఘాయుష్మంతుండగునని పాయక దీవించిరపుడు బ్రాహ్మణ జనముల్. ఈ కుమారుడు, ఈ రాజకుమారుడు, నందగోప కుమారుడు సమస్త సంపదలతోనూ తొలతూగుతూ శత్రువీరులను జయించి దీర్ఘాయుష్మంతుడవుతాడని చెప్పి దీవించారట. ఇక రేపల్లెలో ఉత్సాహాలు ప్రారంభమైపోయాయి. యాదవులంతా కూడా గోపకులు, గోపికలు అంతా కూడా అలంకారాలు చేసుకున్నారు. దుందుభులు మొరసే, గాయక సందోహము పాడే, సూత సముదాయముతో వంది జనులు కీర్తించివి, కర్క్రందుగా వీతెంచే భద్రకాహళరవముల్. దుందుభులు మ్రోగించారట రేపల్లెలో. గాయకులు ఆనందంతో పాటలు పాడారట. సూతులు, వందులు, మాగధులు అని ఉంటారు, వందిజనులు అంటారు వాళ్ళని.
వాళ్ళంతా కూడా స్తోత్రాలతోటి కీర్తించారట. మాగధులు అంటే మన వంశచరిత్ర అని చెబుతారు. సూతులు అంటే అందరినీ కీర్తిస్తారు, వాళ్ళు పొగుడుతారు. రక్షణను క్షేమాన్ని సూచించేటటువంటి బాకాల మ్రోతలు చెవులకింపుగా వినిపించాయట. గొల్లనాయకుల యొక్క ఇండ్ల వాకిళ్ళు చిగురుటాకుల తోరణాలతోటి, మనోహరములైనటువంటి తీవలతోటి, గొప్ప కేతనములతోటి, అగరు ధూపముల యొక్క పరిమళములతోటి ఇంపు గొలిపాయట. పసుపులు నూనెలు అలదిన పసతనది సువర్ణ బర్హి బర్హ ప్రభతో పసిమి కలిగి వెలుగొందుచు పశులన్నీయు మందలందు ప్రసరించే నృపా. ఆ గోవులకి పసుపుతో కూడినటువంటి నూనెలు పట్టించారట. బంగారు రంగు నెమిలిపించాల్లాగా మెరిసిపోతున్నాయట. పాలు చక్కగా పాలిచ్చాయట దూడలకి. ఎద్దులు రంకెలు వేశాయట ఆబోతులు. ఆవులు పుష్కలంగా పాలను వర్షించాయి. దూడలు చెంగున ఎగురుతూ ఉన్నాయి. నందుడు ఆ సమయంలో తృప్తిగా దానాలు చేశాడట. ప్రతిదినము వచ్చి పుణ్యకథలు వినిపించేటటువంటి బ్రాహ్మణులు ఉంటారు. స్తోత్ర పాఠాలు చేసేటటువంటి వందిమాగధులు ఉంటారు. గరిడీలు ఇంద్రజాలాలు చేసేటటువంటి పగటి వేషగాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కూడా అనేక దానాలు చేశాడు. వాళ్ళు అడక్క ముందే గోవులను ధనాలను దానాలు చేశాడు. ఇక ఈ గోపాలకులు చక్కగా అలంకరించుకున్నారు. మంచి మంచి బట్టలు ధరించారు, తలపాగాలు ధరించారు. అంతా కూడా బయలుదేరి శుభములైనటువంటి పసుపు మొదలైన పదార్థాలు తీసుకొని, పిండి వంటలు తీసుకుని నందుడి ఇంటికి వెళ్ళారు. ఆ పుట్టినవాడు ఎవరో లక్ష్మీదేవి భర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువే. అందుచేత వీళ్ళందరికీ కూడా సంపదలు ఉన్నాయన్నారు. ఏదో చోట చెబుతారు, లక్ష్మీదేవి అనుకున్నదట, నా భర్త పెడతాడు, వేపల్లెలో జన్మిస్తాడు, ఇక్కడ వైకుంఠంలో ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడకూడదని ఆవిడ ముందే వచ్చిందట. అందుచేత పంటలు బాగా పండాయి, సంపదలు బాగా వచ్చాయి. సంపదలన్నీ పోగు చేసుకుని అప్పటికే ఉన్నారట కృష్ణుడు పుట్టేటప్పటికే. ఇక ఈ ఆడవారు ఉన్నారు, గోపికలు. వేగంగా ముందు నెమ్మదిగా నడక మొదలుపెట్టినా యశోద ఇంటికి వచ్చేటప్పుడు పరువులాంటి నడకతోటి, పెద్ద పెద్ద శరీరాలతోటి, సన్నటి నడుములతోటి, పెద్ద పెద్ద ముడులతోటి, ఆ ముడులు ఊడిపోయి వేలాడుతూ ఉన్నాయట. వాళ్ళు అనుకుంటున్నారు, చూడండి పోతన గారు ఒక్కొక్క చోట కష్టమైన పద్యం దాస్తాడు, ఒక్కొక్క చోట తాత్పర్యం కూడా అక్కర్లేనటువంటి తేలికగా, ఏమి నోము ఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటిమి అబలలారా, మన యశోద చిన్ని మగవానిని కనెనట, చూచి వత్రమమ్మ సుదతులారా అనుకుంటూ యశోద ఇంటికి వచ్చారు. వేగంగా పరుగులాంటి నడకతోటి వచ్చారు. పయ్యరు కొమ్ములు గాలిలో వయ్యారంగా నాట్యాలు చేస్తూ ఉన్నాయట. ఎంతో ఉత్సాహంగా వచ్చారు. శ్రీకృష్ణుడిని చూచారు. పాపనికి నూనె తల ఎంటి పసుపు రాసి, పాపనికి నూనె తల ఎంటి పసుపు పూసి, బోరు కాడించి హరిరక్ష పొమ్మటంచు, జలములొక కొన్ని చుట్టి రాజిల్లి, తొట్లను నిచి దీవించి పాడిరి ఆ ఉవిదలెల్లా. తలంటియారు, పాపడికి స్నానం చేయించారు, పసుపు రాశారు, హరిరక్ష పెట్టారట. శ్రీరామ రక్ష అని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి రక్ష పెట్టారట. వీళ్ళు ఉయ్యాలలో పడుకోబెట్టారు. చక్కటి పద్యం. జో జో కమలదలేక్షణ, జో జో మృగరాజ మధ్య, జో జో కృష్ణ, జో జో పల్లవకర పద, జో జో పూర్ణేందు వదన, జో జో ఎనుచున్ జోలపాట పాడారట. ఆ విధంగా ప్రళయ సమయంలో ఎన్నో రకాల జగత్తులను నీటిలో ముంచివేసి ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు పరమాత్మ, మాయలాడు. అటువంటి వాడు గోపికల చేతుల్లో జలకాలాడుతూ కేరింతలు కొడుతూ ఆనందంగా గడిపాడట. వాడు జోకుడుతూ ఉంటే
నిద్ర రాకపోయినా సరే లోకములు నిద్రపోవగా జోకొట్టుచు ఆయన జోకొడతాట. మనం ఈ లోకాలన్నీ నిద్రపోతూ ఉంటే ఆయన జోకొట్టేటటువంటి ఆ పరమాత్మ నిదురవోని శుభగుడు ఆయన మాత్రం పడుకోడట. రమణులు జోకొట్టి పాడ వీళ్ళు జోకొట్టి పాడుతూ ఉంటే నిదురంగైకొను క్రియ ఊరకుండే కనుదెరవకయుం కనులు మూసుకుని హాయిగా నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నట్ట. కష్టాలనే వెరుగునటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ, కష్టాలనే వెరుగునటువంటి ఆ మహాత్ముడైనటువంటి శ్రీ మహావిష్ణువు పశుల కాపర్లి ఎంట పెరగడం వస్తూ ఉన్నది. అక్కడ పుట్టాడు నందుడి ఇంటిలో. ఈ నందుడు వైశ్యుడు అన్నారు, త్రైవర్ణికులు అంటారు వాళ్ళని. వసుదేవుడు క్షత్రియుడు, నందుడు వైశ్యుడు. అక్కడ పుట్టినటువంటి కృష్ణుడు పుట్టిన 10 నిమిషాలకే ఇక్కడికి రావాల్సి వచ్చింది. పాపం వచ్చి ఇక్కడ పెరుగుతున్నాడు. ఇది కూడా కొంచెం దోషమేనన్నారు. ఏ విధంగా పుట్టాడో ఆ విధంగా సంస్కరించబడాలట. అలా సంస్కరించబడితే అతన్ని ఏకజుడు అంటారు. మనం అందరము ఏకజులమే. ఒక విధంగా పుట్టి ఇంకొక విధంగా సంస్కరించబడితే ద్విజులు అన్నారు. వాళ్ళని ద్విజులు అంటే ఒడుగైతే ద్విజత్వం అని కాదన్నారు ఇక్కడ. అలా ఒక ఉదాహరణ చెప్పవలసి వస్తే మనకి కర్ణుడు కనిపిస్తాడు. పాపం కుంతీదేవికి పుట్టాడు. తండ్రి ఎవరు? సాక్షాత్తు సూర్యభగవానుడు. కుంతీదేవి యొక్క అభిజాత్యం చూస్తే మహారాజు గారు అమ్మాయి, సుక్షత్రియ వంశ సంజాత, జననం చాలా గొప్పదే. పాపం కానీ ఏం చేసింది? గంగలో విడిచిపెట్టింది. అతిరథుడు అని రథసారథి, రథాలు నడిపేవాడు సూతుడు, ఆయన చేత పెంచబడ్డాడు. సంస్కార దోషం. అందుకే అతని జీవితం ఆ విధంగా నడిచింది. కర్ణుడి యొక్క జీవితం అది ద్విజుడు అన్నారు. శ్రీకృష్ణుడికి కూడా ఆ ఇబ్బంది వచ్చింది ఇక్కడ. క్షత్రియ వంశంలో పుట్టినవాడైనా వైశ్యుల ఇంటిలో వైశ్యులుగా ఆ రోజున చాలా పనులు అప్పచెప్పారు. పశుపోషణ, వ్యవసాయం, వ్యాపారం, వడ్డీ వ్యాపారం మొత్తం అన్నీ వైశ్యులకే అప్పచెప్పారు. వాళ్ళకి సహాయం చేయమన్నారు మిగిలిన వాళ్ళని. ఈ విధంగా నందుడి ఇంటిలో పుట్టినటువంటి, గోపకుల ఇంటిలో పుట్టినటువంటి శ్రీ మహావిష్ణువు కర్మములు అనేవి లేకుండా తానొక్కడే ప్రకాశించేటటువంటి శ్రీ మహావిష్ణువు జాతకర్మలు చేయించుకుంటున్నాడు, జోలపాటలు పాడించుకుంటున్నాడు. తానే జగత్తులకు తల్లి తండ్రి అయిన వాడు కూడా ఇక్కడ పాలు తాగుతున్నాడు యశోదాదేవి దగ్గర. తరుగుడా అనేది ఎరగనేటువంటి ఆ పరబ్రహ్మం ఈనాడు యశోదవుడిలో క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నాడు శ్రీ మహావిష్ణువు. ఎన్ని తపస్సులు చేసినా కూడా పండనటువంటి బంగారు పంట నేడు గోపగల ఇంటిలో రేపెల్లెవాడలో కన్నుల పండుగగా పండింది. ఎన్ని శాస్త్రాలు చదువుకున్నా ఇలా ఉంటుంది అని తెలియరానటువంటి ఆ పరబ్రహ్మతత్వం ఉన్నదే, ఆ పరబ్రహ్మతత్వం అందాలు చెందేటటువంటి చిన్ని బాలుడిగా వీళ్ళింటిలో పెరుగుతూ ఉన్నది. బాల్యచేష్టలు చేస్తూ ఉన్నాడు, కొత్త కొత్త లీలలు ప్రకటిస్తూ ఉన్నాడు. శ్రీకృష్ణుడు పెరుగుతూ ఉన్నాడు. ఒక రోజున ఈ విధంగా ఉండగా కంస మహారాజు గారికి కప్పం చెల్లించాలి. కప్పం చెల్లించడానికి వెళ్ళాడు. కొంతమంది యాదవులను తీసుకుని కంసుడికి కప్పాన్ని చెల్లించాడు. అక్కడే ఉన్నటువంటి అదే పట్టణంలో మధురానగరంలో ఉన్నటువంటి వసుదేవుడి ఇంటికి వెళ్ళాడు. మిత్రుడే వసుదేవుడు. వసుదేవుడితో చక్కగా మాట్లాడాడు. మన కుర్రవాడు ఎలా ఉన్నాడు నందగోపా అన్నాడు. పాపం పిల్లలు పోయారు కదా, అనేక మంది పిల్లల్ని కంసుడు వధించాడు కదా అని, నా కుమారుడు నీ కుమారుడు వంటి వాడేనయ్యా అన్నాడు నందుడు. జాగ్రత్త, కుర్రవాడిని జాగ్రత్తగా పెంచుతూ ఉండు అన్నాడు. ఇన్నాళ్ళకి నిన్ను చూశానయ్యా, చాలా ఆనందంగా ఉంది, నాకు ప్రాణం లేచొచ్చింది అని వసుదేవుడు చాలా సంతోషించాడు. నెమ్మదిగా బయలుదేరి వెళ్ళవలసింది. ఎందుకో రేపెళ్ళలో అపశకునాలు వస్తాయేమో అనిపిస్తున్నది, అశుభాలేవో కనిపిస్తాయని నా మనస్సు కనిపిస్తున్నది. తొందరగా బయలుదేరి వెళ్ళండి అంటే అంతా బయలుదేరి బండ్లు కట్టుకుని రేపల్లెకి బయలుదేరి వచ్చారు. ఈలోగా పోత అని ఒక రాక్షసి, నందుడి యొక్క అనుచరురాలు,
నందుడు పంపగా ఒక్కొక్క గొల్లపల్లికే వెళ్ళి ఒక్కొక్క ఊరికే వెళ్ళి ఈ మధ్య పుట్టినటువంటి చిన్నపిల్లలు, ఇంతకుముందు పుట్టిన వాళ్ళు ఎవరన్నా కూడా అనేక రూపాలు ధరిస్తోంది. పాలిస్తున్న మిషతోటి వాళ్ళని వధిస్తూ ఉన్నది, చంపి వస్తూ ఉన్నది. ఈ రోజున ఈ గొల్లపల్లికి వచ్చింది, వ్రేపల్లికి వచ్చింది. చాలా అందమైనటువంటి శరీరాన్ని ధరించింది. కామరూపిణులు కనుక రాక్షసులు అందమైనటువంటి రూపాన్ని ధరించింది. దేవతాకన్యలాగా ఉన్నది ఆవిడ. చూసి ఆశ్చర్యపోతున్నారు, స్త్రీలే ఆశ్చర్యపోతున్నారు ఆవిడ యొక్క సౌందర్యాన్ని చూచి. లోపలికి ప్రవేశిస్తున్నారు, అందరూ అక్కడే ఉన్నారు. రోహిణి ఉన్నది, యశోద ఉన్నది, గబగబా వస్తూ ఉన్నది. నీకు పాలు కావాలా? నిద్రపోతున్నాడు అక్కడ కుర్రవాడు, దొంగ నిద్ర నటిస్తున్నాడు ఈ కోతల్ని చూసి. పాలు కావాలా? పాలు పట్టించమంటావా? ఆకలిస్తుందా అని నిద్రపోతున్న కుర్రాన్ని లేవదీస్తున్నది. వీళ్ళు వద్దని చెబుతున్నారు రోహిణి యశోదలు. వనిత ముట్టకుమమ్మ చన్నుగడుగుడు పన్వల్దమ్మా, మా అబ్బాయి నీ దగ్గర పాలు తాగడమ్మా, పాలు ఇవ్వద్దని చెబుతున్నారు. రావు ఆగంటున్నారు. అయినా వినలేదు. ఇంతకుముందు మొదట్లో చూసిన వాళ్ళు ఆగమని అనడానికే లేదు. వాళ్ళు తన్మయత్వం తెంచింది, చూశారు ఈవిడ్ని. వచ్చింది, కుర్రవాడిని సంకలోకి ఎత్తుకున్నది. నెమ్మదిగా పాలిస్తానని కూర్చుని పాలివ్వడం మొదలుపెట్టి ఒకసారి లేచాడు, ఆవులించాడు, ఒళ్ళు విరుచుకున్నాడు. మామూలుగా చిన్నపిల్లలు చేసే అన్ని పనులు చేశాడు. నెమ్మదిగా పాలు తాగినట్టుగా తాగి ఆవిడ యొక్క ఆయుష్ను కూడా లాగి అవతల పారేశాడు. పెద్ద శరీరంతో విలవిలా తన్నుకుంటూ అరుచుకుంటూ భయంకరమైనటువంటి రాక్షస రూపంతో పడి చచ్చిపోయింది. పెద్ద భీకరమైనటువంటి శరీరం. బహుశా ఇంట్లోంచి బయటకు వచ్చి చనిపోయి ఉండాలి. ఇంట్లో చనిపోతే చోటు సరిపోదు కాబట్టి. విషధర రిపు గమనునికిని, విషధర రిపు గమనునికిని, విష జంతువులకు శత్రువైనటువంటి గరుత్మంతుడి మీద ప్రయాణం చేసి వెళతాడు ఆయన. ఆయన యొక్క వాహనం గరుష్మంతుడు. విషగళ సకునికిని, కంఠంలో విషాన్ని దాల్చుకున్నాడే నీలకంఠుడు, గర్లకంఠుడు, కాలకంఠుడు అని మనందరి చేత కొలువబడుతున్నాడే ఆ పరమేశ్వరుని యొక్క మిత్రుడు. ఈయనకి మిత్రుడు ఆ పరమేశ్వరుడు. విమల విష శయ్యనునికి, విమలములైనటువంటి నీళ్ల మీద పడుకుని ఉండేటటువంటి వాడు. పాల సముద్రంలో పడుకుంటాడంటారు ఆయన. నీళ్ల మీద పడుకుంటాడట. విషములు అంటే నీరు అనేటటువంటి అర్థం కూడా ఉంది. విషభవ భవజనకునికిని, నీటిలో పుట్టినటువంటి తామర పువ్వులో కూర్చుని ఉండేటటువంటి బ్రహ్మదేవుని యొక్క తండ్రికి. విషకుచను విషము గొనుట విషమే తలపన్, విషము పూసుకుని వచ్చినటువంటి ఆ రాక్షసి యొక్క విషమును హరించి, పాలను హరించి ఆవిడ పాలను త్రాగి ఆవిడ యొక్క ఆయువును కూడా లాగివేయడం ఏమంత పెద్ద విషయమా అంటున్నారు. ఇంతలో గోపిగా గోపకలకు స్పృహ వచ్చింది. యశోదాదేవితోటి రోహిణితోటి కలిసి భయపడకుండా ముందుకు పరిగెత్తారు. ఆవిడ శరీరం మీద కూర్చొని ఆడుకుంటున్నటువంటి ఆ బాలకృష్ణుడిని తీసుకొచ్చారు. నెమ్మదిగా దిష్టి తీసేవాళ్ళు దిష్టి తీశారు, రక్ష పెట్టేవాళ్ళు రక్ష పెట్టారు. ఆవుతో ఒకరి వాడు చుట్టూ తిప్పి దిష్టి తీశారు. ఆ అబ్బాయి చుట్టూ గోధూళిని గోమూత్రాన్ని బాలుల మీద చల్లారు. 12 నామాలు చదివి 12 అవయవాల్లోనూ గోమయాన్ని పట్టించారు. ఆవు పేడని వారు పల్లెటూరు వాళ్ళు కనుక వాళ్ళ తమదైనటువంటి పద్ధతిలో బ్రాహ్మణులు వచ్చారు, మంత్రాలు చదివారు, దిష్టి తీశారు. అమ్మగారు పాలిచ్చింది, పడుకోబెట్టింది పాపం. ఇంతలో ఇంకా తృప్తి కలగలేదు వాళ్ళకి. అంగాంగాలకి కూడా మహారక్ష కట్టదలిచి ఆచమనం చేశారు. బాలుడికి రక్ష కట్టే ముందు బీజాన్యాసం చేసుకున్నారు. రక్ష కట్టడం మొదలుపెట్టారు. దిష్టి తీశారు, సమస్త రక్షలు చెప్పారు. ఇంతలో నందుడు మొదలైనటువంటి యాదవులంతా కూడా మధుర నుంచి వచ్చారు. వచ్చి చూసేసరికి పరిస్థితి ఇది. జరిగిన విషయాలు చెప్పారు. వీళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారు. వసుదేవుడు ముందే చెప్పాడు, ఆయన బ్రహ్మజ్ఞాని, ఆయనకి భవిష్యత్ కాలం తెలుసు అన్నమాట. మనం ఈ ఆపద నుంచి ఎంత అదృష్టవంతులం బయటపడ్డాము అని చెప్పి ఆ శరీరాన్ని రంపాలతోటి గొడ్డళ్లతోటి నరికి ముక్కలు ముక్కలుగా చేసి ఆ గ్రామాలకు బయటకు తీసుకువెళ్ళి చందనప గట్టెలలో భస్మం చేస్తూ ఉంటే, దహనం చేస్తూ ఉంటే చక్కటి సువాసన వచ్చిందట.
ఆ శరీరం నుంచి అగర సువాసనలు వచ్చేట వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారట. ఎందుచేతనంటే కృష్ణుడు పాలతో పాటుగా ఆవిడ రాసుకున్నటువంటి విషాన్ని, ఆమె ప్రాణాన్నే కాకుండా ఆమె శరీరంలో ఉన్నటువంటి మాలిన్యాన్నంతనీ కూడా లాగి పారేశాడు. ఆవిడ మోక్షం పొందింది, ఉత్తమ లోకాలకు వెళ్ళింది ఆ పూతన. కృష్ణుడు తనపై కాళ్ళు చేతులు వేసి దగ్గరకు వచ్చి చరుపాలు తాగినంత మాత్రం చేతనే అంతటి రాక్షసికి కూడా పాపాలు పటాపంచలైపోయాయి. శ్రీ మహావిష్ణువు తల్లిలాగానే పరమగతికి చేరుకుందట. ఒక్కసారి విష్ణువుకి పాలిచ్చిన రాకాసి బాలహంతకురాలైనటువంటి ఈ పూతను కూడా స్వర్గానికి వెళ్ళడం ఎంత ఆశ్చర్యంగా ఉంది. అటువంటిప్పుడు విష్ణువుని కన్న తల్లి అయినటువంటి దేవకికి, రోజూ పాలిచ్చేటటువంటి యశోదకి మోక్షమే కానీ మళ్ళీ జన్మమే ఉంటుందా? విష్ణువుకి సనుభావాలు తాగించగలిగినటువంటి యువతులు ఎంత ఉత్తమ లోకాలకు పోతారో కదా. హరికి తాగడానికి పాలిచ్చినటువంటి ఆవులు ఉంటాయి, ఆ ఆవులో ఆ గోమాతలన్నీ కూడా ముక్తిలోకం పొలిమేరల్లో తిరుగుతూ ఉంటాయట. ఈ విధంగా పూతన యొక్క సంహారం జరిగింది. అంతా బాలకృష్ణుడు ఒక నెలలోపు పిల్లవాడేమో పాపం, ఆ వయస్సులోనే రాక్షస సంహారం ప్రారంభించాడు ఆయన. ఇంకొక విషయం, స్త్రీతో మొదలుపెట్టాడు. రాముడు అంతే, మొట్టమొదట చంపింది తాటకిని. ఆలోచించాడు స్త్రీని చంపడమా అని. ఏమీ పర్వాలేదు, నేనున్నాను కానీ అన్నాడు విశ్వామిత్రుడు. రాక్షసిని చంపడమే ధర్మం అన్నాడు. ఈశ్వరుడైనటువంటి హరి ఏ అవతారాల్లో ఏ పనులు చేశాడు, అతని చరిత్రలు ఎన్ని విన్నా మనల్ని రక్షిస్తాయి అంటాడు పరీక్షణ్ మహారాజు. ఇంకా చెప్పండి మహాత్మా. బాలకృష్ణుని యొక్క సంస్మరణలు సంసారం అనేటటువంటి గొప్ప సముద్రాన్ని దాటించేటటువంటి నావల వంటివి. పాపపుంజాలను పారద్రోలుతాయి. ఎవరికైనా సకల సంపదలు కలిగిస్తాయి. మోక్షం ఎవరికైనా దొరకాలంటే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క సంస్మరణలే అందుకు మూలాధారాలు అవుతాయి. మహాత్మా, శ్రీ మహావిష్ణువు యొక్క వివరాలు ఇంకా చెప్పవలసింది అన్నాడు. వెలుగుతున్నాడయ్యా శ్రీకృష్ణుడు. 3వ నెల 4వ నెల వచ్చింది. కొంచెం బోర్లా పడ్డం మొదలుపెట్టాడు. దాంతో వాళ్ళమ్మ మళ్ళీ పెద్ద పండగలాగా చేసింది. సంపన్న కుటుంబం, ధనానికి లోటు లేదు, సంపదలకు లోటు లేదు, పనివాళ్లకు లోటు లేదు, పాడి పంటలకు లోటు లేదు. పెద్ద పేరంటం పెట్టింది. బ్రాహ్మణులు పిలిచింది, ఆశీర్వచనాలు చేయించింది, పుణ్యావచనాలు చేయించింది. నందుడు అనేక దానాలు ఇచ్చాడు. ముత్తైదువులని గోపకులను పిలిచింది. వాళ్ళని పూజించడం మొదలుపెట్టింది. పిల్లవాడికి పాలిచ్చి ఓ మంచం వేసి మంచం మీద పడుకోబెట్టింది. ఆ చెట్టు కింద పడుకోవడమే. పల్లెటూళ్ళలో మేమంతా అలాగే ఆడుకునేవాళ్ళం చిన్నప్పుడు. రోడ్ల మీదే ఆట, చెట్ల కిందే గోలీకాయల ఆట. పల్లెటూరు జీవితం మీకు తెలియదు, పట్టణం వాళ్ళు కనుక. పల్లెటూళ్ళలో ఆ ఆనందమే వేరు. ఆ చెట్టు కింద పడుకోబెట్టింది. అక్కడే ఓ బండి కూడా ఉంది. ఆ బండి మీద భోజన పదార్థాలు, పిండి వంటలన్నీ పెట్టి ఉన్నాయి. ఈ గోపికలను పూజించేటటువంటి ఈ కార్యక్రమం చేయడం ప్రారంభించింది. ఇంతలో కుర్రవాడు లేచాడు. ఒకసారి చూశాడు, ఓసారి ఆవులించాడు. అమ్మ కోసం చూశాడు, అమ్మ కనపడలేదు. ఓసారి కాలుతో తన్నాడు. ఆ బండి ఎగిరిపడి అంత ఎత్తు ఎగిరి కింద పడి ముక్కలు చెక్కలైపోయింది. పిండి పంటలన్నీ కూడా నేలపాలైపోయాయి. ఆశ్చర్యపోయారు, కంగారు పడ్డారు ఆ శబ్దానికి. అంతా బయటకు వచ్చి చూశారు. ఏమిటిది? బాలుండెక్కడా బండి ఎక్కడా, బాలుండెక్కడ బండి ఎక్కడ, నభోభాగంబుపై చట్పడం కాలంద్రన్నుడ ఎక్కడా. ఆకాశంలోకి వెళ్ళేలాగా తన్నడమేమిటి బాలుడు అనుకుని ఆశ్చర్యపోతున్నారు. అక్కడున్న కుర్రవాళ్ళు చెప్పారు, ఏమోనండి కుర్రాడే లేచాడు, ఈ అబ్బాయి పాపడు బండిని తన్నాడు, పైకి ఎగిరింది, అంతకంటే ఏం జరగలేదన్నారు. వీళ్ళకి ఆశ్చర్యం వేసింది. మళ్ళీ మామూలే మంత్రాలు, రక్షలు, తావీదులు అంతా చేశారు. పాలిచ్చి పడుకోబెట్టింది యశోదాదేవి. శకటాసురుడు అన్నారు, ఇక్కడ రాయలేదు ఆ విషయం. కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత చెప్పారు. శకటాసురుడు వాడు ఒక రాక్షసుడేనన్నారు. ఇంకా కొంతకాలం జరిగింది. ఒక రోజున ఒళ్ళో కూర్చోబెట్టుకుంది కుర్రవాణ్ణి యశోదాదేవి. ఉన్నట్టుండి బరువు ఎక్కువైపోతున్నాడు. ఆ బరువు మోయలేనంత బరువుగా ఉన్నది. తీసి కింద కూర్చోబెట్టింది.
మొయ్యలేక ఇంతలో సుడిగాలు వచ్చింది, కుర్రాన్ని తీసుకు పైకి వెళ్ళిపోయింది. గోపకులంతా కంగారు పడ్డారు. వాళ్ళ ఆ గాలికి ఇటు అటు ఊగుతున్నారు. యశోదాదేవి కూడా కంగారు పడుతున్నది. కుర్రవాడు కనిపించడం లేదు. ఏమిటి శక్తి అంటే కొన్ని శక్తులు ఉంటాయట, సిద్ధులు అన్నారు వాటిని. అమ్మవారి యొక్క ఖడ్గమాల, దేవీ ఖడ్గమాలలో వస్తుంది. అణిమా సిద్ధే, గరిమా సిద్ధే, మహిమా సిద్ధే, లఘిమా సిద్ధే, ఈసిత్వ సిద్ధే, వసిత్వ సిద్ధే, ప్రాకామ్య సిద్ధే. ఈ విధంగా అష్టసిద్ధులు కొంతమందికి యోగులకు కూడా ఈనాటికి కూడా ఉంటాయి. సాధించవచ్చు, సిద్ధిని పొందవచ్చు. ఏదో ఒక సిద్ధి పొందితే చాలు. అటువంటిది 8 సిద్ధులు ఉంటే ఇంకా చాలా మంచిది. అష్టసిద్ధి నవనిధికే దాత. ఎవరైనా హనుమంతుడు, హనుమాన్ చాలీసాలో చెబుతారు. ఆయన మహేంద్ర పర్వతం మీద నిలబడ్డాడు. తన శరీరాన్ని బాగా పెంచేశాడు. మహిమా సిద్ధి అన్నారు దీన్ని. అలాగే ఒకసారి సాయిబాబా గారు ఎక్కడికో వెళ్ళి వస్తుంటే గోదావరి నది ఉధృతంగా పొంగి ప్రవహిస్తోంది. ఆయన ఏమీ ఆలోచించలేదు, నది మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అదొక సిద్ధి. గాలి దూది బింజలాగా తేలికైపోయాడు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర కూడా సిద్ధులు ఉంటాయి. పరమాత్మ దగ్గర లేని సిద్ధి ఉంటుంది కనుక. ప్రహ్లాదుడి దగ్గర కూడా సిద్ధులు ఉన్నాయి. అందుకనే రాక్షసులంత అగ్నిలో తోసినా, ఏనుగుల చేత తొక్కించినా ఏ విధమైనటువంటి బాధ కలగలేదు ప్రహ్లాదుడికి. ఈ సిద్ధులన్నీ కలిగిన వాడే ఆయన కూడా. పైకి తీసుకుపోయాడు. తృణావృత్తుడు అన్నారు ఈ రాక్షసుడు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఉన్నట్టుండి బరువు ఎక్కువైపోతున్నాడు. ఆ పీక పట్టుకు వేళ్లాడుతున్నాడు. ఆ రాక్షసుడికి ఏం చేయాలో దోచలేదు. ఊపిరి ఆడడం లేదు. గిరగిరా తిరుగుతూ, గుండ్రంగా తిరుగుతూ కింద పడ్డాడు. అతని గుండెల మీద ఆడుకుంటున్నాడు ఈ పిల్లవాడు. చూశారు, పరిగెత్తుకెళ్ళారు, తీసుకొచ్చారు. ఈ విధంగా అనేకములైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నాడు పాపం. బాల్యంలోనే శ్రీకృష్ణ పరమాత్మ రాక్షస సంహార కార్యక్రమాన్ని ప్రారంభించాడు. వాళ్ళు ఆనందపడ్డారు. గత జన్మంబుల ఏమి నోచితిమో, పూర్వజన్మలో ఏమీ నోములు నోచుకున్నామో కదా మనం. యాగశ్రేణులేమేమి చేసితిమో, ఎవ్వనికేమి పెట్టితిమో, ఏ చింతారతిం ప్రొద్దుపుచ్చిదిమో, ఏ పరమాత్మ యొక్క ధ్యానం చేస్తూ మనం కాలం గడిపామో కదా. సత్యములేమి పల్కితిమో, ఏ సిద్ధ ప్రదేశంబు త్రొక్కితిమో, ఏ తీర్థస్థలములు సందర్శించామో కదా. ఇప్పుడు చూడగంటిని ఇచటన్ కృష్ణార్భకున్ నిర్భయుడైనటువంటి బాలుడైనటువంటి బాలకృష్ణుణ్ణి మనం ఈ రోజున చూడగలిగాం కదా అని ఆనందపడ్డారు. ఇంతలో ఒక రోజున గర్గుడు అనేటటువంటి మహాముని ఒక ఆయన వచ్చాడు. మహాముని ఆయనకి జ్యోతిష్యం బాగా తెలుసు. గర్గ మహర్షికి వసుదేవుడు పంపించాడు ఆయన్ని. ఇందాక చెప్పుకున్నది కర్ణుడికి సంస్కార దోషం వచ్చిందని, ఆ దోషం రాకుండా వసుదేవుడు జాగ్రత్త పడ్డాడు. గర్గుణ్ణి పంపించి చిన్నపిల్లలకి చేయవలసినటువంటి చెవులము, జాతకము, నామకరణము మొదలైనటువంటి కార్యక్రమాలు చేయండి అని పంపించాడు. నందుడి దగ్గరకు వచ్చాడు. నందుడు చూసి, మహాత్మా, ఊరకరారు మహాత్ములు వారు అధముల ఇంట కడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు. వారు సామాన్యులైనటువంటి వారి ఇంటికి వస్తే శుభములు కలుగుతాయి. నీరాక శుభంబు మాకు నిజము మహాత్మా, నీ రాక మాకెంతో శుభం మహాత్మా, రావలసినది అని చెప్పి ఆహ్వానించి పూజించి గౌరవించాడు. నంద, ఈ కుర్రవాళ్ళకి నేను కొన్ని సంస్కారములు చేయడానికి వచ్చానయ్యా. ఆ రోజున యోగమాయ అదృశ్యం అవుతూ నందుడికి చెప్పింది, నాతో పాటుగా పెరుగుతున్నాడు ఇంకొకటి నిన్ను వధించేవాడని. నేను కనుక ఇక్కడ వచ్చినట్లుగా మీ అబ్బాయికి సంస్కారములు చేసినట్లుగా తెలిస్తే ఇక్కడే ఉన్నాడేమో, ఈ కొడుకే వసుదేవుడు కొడుకేమో అని భయపడి కంసుడు ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉన్నది. కాబట్టి రహస్యంగా జరగాలి అన్నాడు. ఒక్కొక్కళ్ళకి పేర్లు పెట్టాడు. బలభద్రుడు అన్నాడు, సంకర్షణుడు అన్నాడు, రాముడు అని పేరు పెట్టాడు. ఇక శ్రీకృష్ణుడికి ఈ శిశువు పూర్వం తెలుపు
ఎరుపు పసుపు రంగుల్లో ఉండేవాట. కృతయుగంలో తెలుపు రంగులో ఉంటాడట శ్రీ మహావిష్ణువు. త్రేతాయుగంలో ఎరుపు రంగులో ఉంటాడట. ద్వాపర యుగ ప్రారంభంలో ఎరుపు రంగులో, నలుపు రంగులో, పసుపు రంగులోకి వచ్చాడు. ఇప్పుడు కలియుగం కాబట్టి నలుపు రంగులో ఉంటాడు. చూడండి, విష్ణుమూర్తి నలుపుగా చూస్తాం మనం. ఇప్పుడు నల్లనయ్యాడు. అందుచేత దాన్ని కృష్ణుడు అని పిలవండి. ఇతడు వసుదేవుడికి జన్మించిన వాడు అని నిజం చెప్పాడు. ఇక్కడ వసుదేవుడికి జన్మించాడు కనుక వాసుదేవుడు అని పిలువబడతాడు ఇతను. ఇంకా ఎన్నో పేర్లుంటాయి, సహస్రనామాలుంటాయి ఈయనకి. ఇతని గుణములు, రూపములు, కర్మములు ఎన్నో ఉంటాయి. అందుచేత ఎన్నో పేర్లు వహిస్తాడు. ఈ బాలుని వల్ల మీరు అన్ని రకములైనటువంటి దుఃఖములని కూడా అతిక్రమించుతారు. వీరి వల్ల దుష్ట శిక్షణం జరుగుతుంది, శిష్ట రక్షణం జరుగుతుంది. అనేక మంది రాక్షసులను సంహరిస్తాడు అని చెప్పి గర్గమహాముని చెప్పాడు. జ్యోతిష్యం తెలుసు అనుకున్నాం కదా. చెప్పి ఆయన బయలుదేరి వెళ్ళాడు. ఇంకా శ్రీకృష్ణ బలరాములు నెమ్మదిగా పెరుగుతూ ఉన్నారు, అడుగులు వేస్తూ ఉన్నారు. తన వంక చూడని వాళ్ళకేసి ఎప్పుడూ చూడ్డా ఆయన పరమాత్మ విష్ణుమూర్తి. మనం చూస్తేనే చూడ్డు, అటువంటి చూడని వాళ్ళ వంక చూస్తాడా? అతని చూపుతోటి 3 లోకాలు గెరగరా తిరుగుతూ ఉంటాయి. అంతటి చూపు నేర్చినటువంటి శ్రీ మహావిష్ణువు గోపాల బాలకుడై ఈ రేపల్లెలో నందుని కుమారుడై జనులని కన్నెత్తి చూడడం మొదలుపెట్టాడంటే గుర్తుపడుతున్నాడు అన్నమాట అందరినీను. చిరునవ్వు నవ్వితే దట్టమైనటువంటి అజ్ఞానం నవ్వుల పాలైపోతాయిట, జ్ఞానం పుట్టుకొస్తుందట. అటువంటి విష్ణువు ఇప్పుడు ఇంత చిన్న బాలుడిగా, ఇంత బాలుడుగా తను చూసే గోపకాంతలను చూసి నెమ్మదిగా నవ్వడం మొదలుపెట్టాడట. చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడట. అవ్వల నెరుగక మువ్వురికవ్వల వెలుగొందు పరముడు, అవ్వల నెరుగక మువ్వురికవ్వల వెలుగొందు పరముడు, అర్భకుడై ఆ అవ్వలకు సంతసంబుగా అవ్వా అవ్వానగా అల్లన నేర్చెన్. త్రిమూర్తులకు అతీతంగా ఉండేటటువంటి శ్రీ మహావిష్ణువు, అమ్మ అనేదే లేనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు, ఆయనకి అమ్మ ఎవరుంటారు? అప్పుడు ఆయన ఇప్పుడు ఇక్కడ రేపల్లెలో బాలుడిగా జన్మించి జనులకు ఆనందం కలిగేలాగా అవ్వా అవ్వా అని పిలవడం మొదలుపెట్టాక, అంటే అమ్మ, తాత, నాన్న అని పేర్లు వస్తున్నాయన్నమాట.